ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఈ చదవబడినటువంటి లేఖన భాగం అన్నది మోస్ట్ కాంట్రవర్షియల్ కాంటెక్స్ట్ బైబిల్లో, మోస్ట్ డిబేటబుల్ టాపిక్ ఇది. బహుశా మీకు అవగాహన లేకపోవచ్చేమో, కానీ దీని మీద ఉన్నటువంటి అపోహలు అన్నీ ఇన్ని కాదు, వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నటువంటి టాపిక్ ఇది. అయితే దాన్ని మీకు అంటే చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే స్టాండర్డ్లో చెప్తాను మీకు ఈరోజు. ఇంత కాంట్రవర్షియల్ టాపిక్ అవ్వట్లేదు. అయితే మీకు ఎలా చెప్తాను అంటే మీరే దీని మీద ఇక ఎవరితోనే డిబేట్ చేయొచ్చు, అంత సులభంగా చెప్తాను. నేను 8వ తరగతి చదివేటప్పుడు అనుకుంటా, బహుశా ఒక ఆయన వచ్చాడు మా ఊరికి వాక్యం చెప్పడానికి. అప్పుడు నేను యేసుప్రభుని పూర్తిగా అంగీకరించలేదు. అయితే చర్చికి వెళ్తున్నా మా చెల్లితో పాటు, మా చెల్లి కోసం. ఆ సమయంలో ఆయన ఒక మాట చెప్పాడు, వాక్యం చెప్తూ ఉండి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేవుళ్ళు దేవతలు ఒకప్పుడు భూమి మీద ఉండేవాళ్ళు. నేను అడిగాను ప్రశ్న, ఎంతసేపు యేసుప్రభు అంటున్నావు, మరి మిగతా వాళ్ళంతా ఎవరు అని అడిగాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మిగతా వాళ్ళు కూడా దేవుళ్ళు దేవతలే. నేను మాట్లాడుతున్న భారతదేశం గురించి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను. అయితే ఈ యేసు ప్రభు వీళ్ళందరినీ చంపేశాడు గతంలో. అప్పుడు ఉండేవాళ్ళు, వీళ్ళు దేవుళ్ళుగా దేవతలుగా ఉండేవాళ్ళు. అయితే ఈ యేసు ప్రభు ఏం చేశాడు అంటే, వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళని చంపేశాడు. ఆ చచ్చిపోయిన వాళ్ళని ఇప్పుడు ప్రపంచం దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధిస్తుంది, మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకొచ్చాడు. నేను తిరిగి అడిగాను, అలాగని బైబిల్లో ఎక్కడుంది అని అడిగాను. అంటే చూపెడతాడని నాకు తెలిసి కాదు. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదివి వినిపించాడు. నేను కన్విన్స్ అయ్యాను, అవునా అంటే వీళ్ళందరూ ఒకప్పుడు ఉన్నారా, దేవుడు వీళ్ళందరినీ చంపేశాడా, యేసు చంపేశాడా అని ఆ లేఖన భాగం చూడగానే నాకు నిర్ధారణ జరిగింది. దాన్నే నమ్మాను. అయితే నేను 2011లో యేసుని నమ్ముకున్నప్పుడు అప్పుడు మరలా రీస్టార్ట్ చేశాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. నాకు నేను సొంతగా అన్వేషించడం ప్రారంభించాను, ఇంతకీ ఏంటి విషయం అని. అప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే, వీళ్ళు హిస్టారికల్ ఫిగర్స్ కాదు. ప్రపంచం ఎవరినైతే అంటుందో వాళ్ళు హిస్టారికల్ ఫిగర్స్ కాదు. ఒకవేళ ఇది నిజమైతే, ఆయన చెప్పిన వ్యాఖ్యానం నిజమైతే, వాళ్ళు హిస్టారికల్ ఫిగర్స్ అవుతారు. చరిత్రలో ఉన్నారు, చనిపోయారు. కానీ వాళ్ళు హిస్టారికల్ ఫిగర్స్ కాదు, వాళ్ళు మిథాలజికల్ ఫిగర్స్ అని అర్థమైంది నాకు. మిథాలజికల్ ఫిగర్స్ అంటే వాళ్ళు ఎప్పుడు లేరు, ఊహల్లో నుంచి పుట్టుకొచ్చారు, ఊహాజనితమైన పాత్రలు. హిస్టారికల్ ఫిగర్ అయి ఉంటే కనీసం 10 నిమిషాలైనా ఆలోచించవచ్చు వాళ్ళ గురించి, ఒకప్పుడు ఉన్నారు కాబట్టి. మిథాలజికల్ ఫిగర్స్ అంటే ఎవరికి పుట్టిన ఆలోచన, ఎవరికి వచ్చిన ఊహో, ఎవరికి వచ్చిన ఆ ఆలోచన తెలియదు, కానీ దాన్ని ఒక దేవుడుగానో దేవతగానో మన మీద రుద్దుతారు వాళ్ళ స్వార్థం కోసం. హిస్టారికల్ ఫిగర్స్ కాదు వీళ్ళు, మిథాలజికల్ ఫిగర్స్ అని 2011 నుంచి నాకు అర్థమైంది.
నేను ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పాను అంటే, ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది నేను 8వ తరగతిలో విన్నటువంటి వ్యాఖ్యానం ఈ సందర్భానికి. అప్పుడు నాకు కన్విన్సింగ్గా అనిపించింది. నేను తర్వాత మరలా రీసెర్చ్ చేశాను కాబట్టి నాకు అది కాదని తెలిసింది. కానీ చాలామందికి ఇదే వివరణ ఇంకా మనసులో ఉండిపోయి ఉంటుంది. దీన్ని చూపించి ఏం చెప్పినా నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని చాలామంది ఈ మొదటి వచనంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. ఇక్కడ దేవుని కుమారులు అనే పదప్రయోగం చేయబడింది. మనం యోబు గ్రంథం చూసినప్పుడు దేవదూతల్ని దేవుడు దేవుని కుమారులు అని వ్రాయించాడు బైబిల్లో. దేవదూతలు ఏమని పిలిచాడు? దేవుని కుమారులు. ఒకసారి ఆ రెఫరెన్స్ చెప్తారా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, 8 కాదు 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. దేవదూతలు అన్న దగ్గర 1 నంబర్ పెట్టాడు. ఆ ఫుట్ నోట్లో ఏమి ఇచ్చాడు? దైవ కుమారులు. ఒరిజినల్ అక్కడ ఏముంటుంది? దైవ కుమారులు అని ఉంటుంది. అంటే దేవదూతల్ని బైబిల్ ఏం చెప్పింది? దేవుని కుమారులు అని చెప్పింది. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కుమారులు అన్న దగ్గర ఏం పెడదాం? దేవదూతలని పెడదాం. అంతే కదా? దేవదూతలు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. ఎవరు పెళ్లి చేసుకున్నారు? దేవదూతలు నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోగానే 3వ వచనం, 4వ వచనం, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండ్రి. వాళ్ళిద్దరికి ఎవరు పుట్టారంట? నెఫీలులు పుట్టారంట. మీరు యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఉన్నత దేవులు కనపడతారు, నెఫీలులు కనబడతారు. అంటే యానిమేషన్లో కనబడతారు. అది నేను అంటున్నది. అంటే దేవుడు జలప్రలయాన్ని ఎందుకు రప్పించాడు అంటే, కొంతమంది దేవదూతలను దేవుడు తోసేశాడంట, పడద్రోసాడు. పడద్రోయబడిన దూతలు, ఫాలెన్ ఏంజల్స్. అలా పడద్రోయబడిన దూతలు ఏం చేశారు అంటే, దేవుడు ప్రేమించి సృష్టించుకున్నటువంటి మానవ జాతిని కలుషితం చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళను పెళ్లి చేసుకున్నారు. తత్ఫలితంగా దేవదూతలు ప్లస్ మనుషులు ఇద్దరిని కలిపినటువంటి ఒక కొత్త జాతి వచ్చింది. వాళ్ళు నెఫీలీలు అంటారు. కాబట్టి దేవుడు తాను చేసిన సృష్టిని తానే తుడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మనుషులు కాదు, అలాగని దేవదూతలు కాదు, మిక్స్డ్ బ్రీడ్ వచ్చింది. కాబట్టి దేవుడు జలప్రలయాన్ని రప్పించాడు అనేటువంటి విపరీత వాదం ఒకటి క్రైస్తవులో ఉంది. కొంతమంది ఏంటంటే మనకెందుకు వచ్చిన గొడవ అని దాన్ని తగలరు. మనకెందుకు, అవి మర్మాలు, మనకు అనవసరం, మనం ప్రార్థన చేసుకొని మన భక్తితో మనం చేసుకుందాం, ఇలాంటి వాదాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే దాంట్లో దూకితే అటో ఇటో నిలవబడాలి. దానికి సబ్జెక్టు గ్రాస్ప్ చేయాలి, గెయిన్ చేయాలి. అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు. బైబిల్లో ఒక విషయం ఉన్నప్పుడు అది మనదే, పక్కకు తిప్పుకొని వెళ్ళేదానికి లేదు. అది మనదే, మన బైబిల్ ఇది. దీని మీద క్లారిటీ మనకు ఉండాలి. అంత ఓపిక లేదు కదా. కాబట్టి ఏ స్టాండు తీసుకోరన్నమాట. నేను చెప్పిన విషయం అర్థమైందా? దేవదూతలు అంటే దేవుని కుమారులు, నరు కుమార్తెలు అంటే మనుషులు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. తత్ఫలితంగా నెఫీలీలు పుట్టారు. ఎందుకంటే దేవుడి మీద పగ సాధించడానికి పడద్రోయబడిన దూతలు మానవ జాతిని కలుషితం చేయడానికి ఇలాంటి పని చేశారు అనేటువంటి వాదం తీసుకొచ్చారు. వీళ్ళని ఏమంటారు అంటే మిత్ హంటర్స్ అంటారు. వీళ్ళని ఏమంటారు? మిత్ హంటర్స్. మిత్ హంటర్స్ అంటే అక్కడ ఏమీ ఉండదు, ఏమీ లేదని చెప్తే వీళ్ళకి క్రెడిట్ దక్కదు. కాబట్టి ఏమీ లేని దగ్గర ఏదో క్రియేట్ చేస్తారు. అది వచ్చిన సమస్య వెళ్తుంది. మిత్ హంటర్స్ అంటే అక్కడ ఏమీ ఉండదు, ఏమీ లేని దగ్గర ఏదో చూపించేదాన్ని ప్రయత్నం చేస్తారు. అలా ఇక్కడ
ఒక వింత సిద్ధాంతాన్ని పెట్టేదాన్ని ప్రయత్నం చేశారు. దేవదూతలు మనుషులను పెళ్లి చేసుకున్నారు అని. సరే, దానికి ఆధారం ఏంటి అంటే పేతురు పత్రికలోను యోధా పత్రికలోను ఉండేటువంటి 2 సందర్భాలను దీనికి జోడించి మాట్లాడతారు. అక్కడ కూడా వ్రాయబడింది, ఒకసారి చూద్దాం. పేతురు వ్రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకము నందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలముందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. అంటే జలప్రలయం ఎందుకు వచ్చిందంట? దేవదూతలు పాపం చేశారంట. ఏం పాపం చేశారు? మనుషులు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 4వ వచనానికి 5వ వచనానికి సంబంధం ఉందేమో చూద్దాం. 2 ఒకే సందర్భం అయితే వీళ్ళు చెప్పేది కరెక్ట్ అవుతుంది. 2 వేరు వేరు సందర్భాలు అయితే వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది అర్థమవుతుందా? 4వ వచనం 5వ వచనం 2 ఒక సందర్భానికి సంబంధించినవా, లేకపోతే 4వ వచనం వేరే సందర్భం, 5వ వచనం వేరే సందర్భం, 6వ వచనం వేరే సందర్భం ఏమో చూద్దాం. మిత్ హంటర్స్ అంటే ఏంటంటే వీళ్ళ వాదాన్ని బలపరుచుకోవడానికి ఎన్ని సాధ్యమైతే అన్ని లేఖనాల్ని కలుషితం చేసేస్తారు. వీళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ వాదం నెగ్గాలంతే. దానికి ఎంతకైనా దిగజారుతారు వాళ్ళు. చూద్దాం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు మరియు అంటే అదేనా ఇంకా వేరే సందర్భం చెప్తున్నాడు? మరియు అంటే వేరే సందర్భాన్ని చెప్తున్నాడా, ఆ సందర్భాన్ని కొనసాగిస్తున్నాడా? వేరే సందర్భాన్ని చెప్తున్నాడు, అంతేనా? నేనే తప్పు చెప్పట్లేదు కదా. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక, అంటే ఇంకొక టైం లైన్లోకి వచ్చాడు. దేవదూతలు అనే వాళ్ళు వాళ్ళ టైం లైన్ అనేది మనకు సంబంధించింది కాదు. అది స్పిరిచువల్ వరల్డ్ సంబంధించింది, ఇన్విజిబుల్ వరల్డ్ సంబంధించింది. అది చెప్పేస్తాను 4వ వచనంలో. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నోవహు కాలంలోకి వచ్చాడు. మరియు పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక, 4వ వచనంలో వాళ్ళని విడిచిపెట్టలే దేవదూతల్ని. ఇప్పుడు 5వ వచనంలో పూర్వకాలమందున లోకాన్ని కూడా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఏం చేశాడు? భక్తిహీనుల సమూహం మీదకి, దేవదూతల మీదకి కాదు కదా, దేవదూతల మీదకి కాదు కదా, భక్తిహీనుల సమూహం మీదకి. వీళ్ళు దేవదూతల మనుషులా? మనుషులు. అంటే ఇది వేరే సందర్భం అన్నమాట. ఏం చెప్తున్నాడంటే పేతురు, దేవుడు పాపం చేసిన వారిని విడిచిపెట్టడు అనే కాన్సెప్ట్కి మీద మాట్లాడుతూ దేవదూతలను విడిచిపెట్టలేదు, నోవహు కాలంలో విడిచిపెట్టలేదు. ఇప్పుడు 6వ వచనం చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణమును భస్మము చేసి, మరియు ఇంకొక సందర్భమా అదే సందర్భమా అంటే 3 సందర్భాలు చెప్పాడు. 3 సందర్భాల్లో కామన్ పాయింట్ ఏంటి? పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టడు అన్నది కాన్సెప్ట్. దానికి పరలోకం నుంచి స్టార్ట్ చేశాడు. వాళ్ళను వదిలిపెట్టలేదు, నోవహు కాలంలో వదిలిపెట్టలేదు, సొదొమ గొమొర్రా వదిలిపెట్టలేదు, మనల్ని కూడా వదిలిపెట్టడు. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు చెప్పండి, నోవహు జలప్రలయం రావడానికి దేవదూతలు చేసిన పాపం కారణమా, లేకపోతే మనుషులు చేసిన పాపం కారణమా? మనుషులు చేసిందేనా? నేనేం చెప్పట్లేదు కదా. మిత్ హంటర్స్ ఏం చేస్తారంటే ఈ సందర్భాన్ని చూపెడతారు. ఇక్కడ ఏముంది? మరియు దేవదూతలు పాపం చేసినప్పుడు. ఏం పాపం చేశారు దేవదూతలు? ఏం పాపం ఏముంది? మనుషులు పెళ్లి చేసుకున్నారు. అక్కడ అలాగుందా? అండ్ అనే దాన్ని ఒమిట్ చేశారు, నెగ్లెక్ట్ చేశారు, వాళ్ళు ఇగ్నోర్ చేశారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. పునరుద్ధానం ఉందని చెప్తున్నావు,
మేము ఒక సందర్భాన్ని చెప్తాం, పునరుద్ధానం ఉందో లేదో చెప్పు అని చెప్పారు. ఒక పెద్ద చిక్కు ప్రశ్న తెచ్చారు. 7 మంది అన్నదమ్ములు ఉన్నారంట, మొదటోడు పెళ్లి చేసుకున్నాడంట, పిల్లలు పుట్టకముందే చనిపోయాడు. ధర్మశాస్త్రం ప్రకారం మరీ ధర్మం జరిగించాలి కాబట్టి రెండోవాడు పెళ్లి చేస్తున్నాడు, ఆ వ్యక్తి కూడా పిల్లలు లేకుండా చచ్చిపోయాడు. 3వవాడు, 4వవాడు, 7వవాడు ఎవరికి పిల్లలు లేదో చచ్చిపోయారు. ఎవరికొకరు పిల్లలు ఉంటే ఈయన భార్య అని చెప్పుకునేదానికి ఉంటుంది. ఎవరికి పిల్లలు లేకుండా చచ్చిపోయారు, చివరిలో ఈవిడ చచ్చిపోయింది. నువ్వు చెప్తున్న పునరుద్ధానం ప్రకారం ఈ పునరుద్ధానంలో ఈవిడ ఈ 7 మందిలో ఎవరికి భార్య? మనం ఏంటే ఇక లాజికల్గా ఆలోచిస్తాం, మొదటోడు కాదు చివరోడు ఇలా ఉండు. యేసుప్రభు అన్నాడు, మీరు లేఖనములను కానీ వాటి శక్తిని కానీ గ్రహించకుండా పొరపాటు పడి ఎలాంటి కంక్లూజన్కి వచ్చారు? పరలోకంలో పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళి చేసుకోరు. ఎలా ఉంటారంట? దేవదూతల వలె ఉంటారు. పెళ్ళికి ఇవ్వబడకుండా పెళ్లి చేసుకోకుండా దేవదూతల వలె ఉంటారంటే దేవదూతలు లైంగిక జీవుల అలైంగిక జీవుల? అంతేనా? నేనే తప్పు చెప్పట్లేదు కదా. అప్పుడు యేసుప్రభు అంటాడు, మోషే పొదను గూర్చిన భాగంలో దేవుడు పునరుద్ధానం గురించి చెప్పాడు అన్నాడు. మోషే పొదను గురించిన భాగంలో పునరుద్ధానం ఉందా? మోషే పొదను గురించిన భాగం ఎక్కడుంది? నిర్గమకాండంలో ఉంది. ఆ పొదలో నేను పరిశుద్ధుని కాబట్టి, ఈ భూమి పరిశుద్ధమైంది కాబట్టి దగ్గరకు రావద్దు అన్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి కాబట్టి దగ్గరకు రావద్దు అన్నాడు. ఇందులో పునరుద్ధానం ఎక్కడుంది? ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 27 నుంచి, పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. అంటే పొరపాటులోంచి పుట్టుకొచ్చిన మతం సద్దుకాయల మతం. సద్దుకాయల మతం అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంట? పొరపాటులో నుంచి పుట్టుకొచ్చింది. అంటే పొరపాటు మతాలు ఉంటాయా? పొరపాటుగా మతాలు పుట్టుకొస్తాయా? ఎంత పొరపాటు చెప్తాను మీకు. మతాలే పొరపాటు నుంచి పుట్టుకొస్తే డినామినేషన్ పుట్టుకొని రావా? పుట్టుకొని వస్తాయి. ఆ పొరపాటు ఎంత చిన్నదో చెప్తాను వినండి. 30వ వచనం, పునరుద్ధానమందు ఎవరినో పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. తర్వాత, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఏంటి? పొదను గూర్చిన భాగంలో ఎక్కడుంది అది? 31 కదా. ఈ పొదను గూర్చిన భాగంలో ఎక్కడ చెప్పాడు పునరుద్ధానం గురించి? ఎక్కడుంది పునరుద్ధానం? అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఐ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్ అని ఉంటుంది. ఐ యామ్ అన్నాడు. అప్పటికే అబ్రహాం చనిపోయి, ఇస్సాకు, యాకోబులు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఐ వాజ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్ అనాలి. వాళ్ళకప్పుడు దేవుణ్ణి ఉన్నాను అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి. కానీ ఏమన్నాడు అక్కడ? ఐ యామ్ అన్నాడు. యామ్ అనేది ప్రజెంట్ టెన్స్, వాజ్ అనేది పాస్ట్ టెన్స్. యామ్ అనే దాన్ని వాళ్ళు సరిగ్గా చదవలే, అలా ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళారు. కాబట్టి సద్దూకైల మతం పుట్టుకొచ్చింది. ఒకవేళ యామ్ అనే దాన్ని పట్టించుకొని ఉంటే సద్దూకైల మతం పుట్టుకొని రాదు. తర్వాత దేవుడు అంటున్నాడు చూడండి, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు ఇది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏది విని? యామ్కి వాజ్కి తేడా తెలియకుండా పెద్ద ప్రశ్న తీసుకొచ్చారు నా దగ్గరికి అన్నాడు ఆయన. మన భాషలో చెప్పాలంటే అక్కడ యామ్ ఉందా, వాజ్ ఉందా? ఆ యామ్ అన్నాడు అంటే వాళ్ళు ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఎక్కడున్నారు? మనకు కనిపించట్లేదు, ఆయన కనపడుతున్నారు. ఆయన కనపడుతున్నారు అంటే వాళ్ళు పునరుద్ధానులే కదా. వాళ్ళు ఆయన ఎదురుగా లేకపోతే ఐ వాజ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్ అంటాడు.
వాళ్ళు ఉన్నారు కానీ మనకు కనిపించట్లేదు, ఆయన కనిపిస్తున్నారు, కాబట్టి వాళ్ళు పునరుద్ధరణ చెందారు అన్నాడు యేసు ప్రభువు. నెక్స్ట్ క్వశ్చన్ లేదు, కౌంటర్ క్వశ్చన్ లేదు. ఎందుకు లేదు? అంతే కదా. ఇన్ని రోజులు యామ్ ఉండే చోట మేము మా పైత్యాన్నంతా కుమ్మరించి సద్దుకాయల మతాన్ని కనిపెట్టుకున్నాం. అది యామ్ కదా. ఉదాహరణకి నేను అక్కడ డోర్ ఓపెన్ చేసి ఆ డోర్ దగ్గర ఉన్నాను, డోర్ ఫ్రేమ్ దగ్గర ఉన్నాను. అప్పుడు నాకు అటువైపు ఉండే పర్సన్ కనపడతాడు, ఇటువైపు ఉండే వాళ్ళు కనపడతారు. కానీ మీకెవరు కనపడతారు? అటువైపు ఉన్న వ్యక్తి కనపడతాడా? కనపడ్డు. అవతల వ్యక్తికి యువతలు కనపడతారా? కనపడరు. కానీ నాకు మాత్రం అవతల వ్యక్తి కనపడతాడు, ఇటు కనపడతాడు. దేవుడికి అట్టే టైము మృతులు కనిపిస్తారు, సజీవులు కనపడతారు. ఇటువైపు మృతుల లోకంలో ఆయన ఎవరు చూస్తున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబును చూస్తున్నాడు. ఇటువైపు సద్దుకాయలతో మాట్లాడుతున్నాడు, లేదా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేకి వీళ్ళు కనిపించకపోయినా వీళ్ళు ఉన్నారు దేవుని ఎదుట. వీళ్ళు ఉన్నారంటే పునరుద్ధానం. సింపుల్గా ఏం చెప్తున్నా అంటే, యామ్ అనేది గుర్తుపట్టక, దాన్ని చూడక సద్దుకాయల మతం పుట్టుకొచ్చింది. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రికలో మరియు అండ్ అనే దాన్ని ఓవర్లుక్ చేసి పైన చూసుకుని వెళ్ళి దాన్ని దీన్ని కలిపేసుకున్నారు రెండింటిని. ఓకే, దేవదూతలు పాపం చేసినప్పుడు అనేదాన్ని నోవహు కాలాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అదే పాపం అనేటట్టుగా తెచ్చుకున్నారు. ఆ మధ్యలో అండ్ అనే దాంతో కలిపాడు పై సందర్భాన్ని, 2వ సందర్భాన్ని. అండ్ అంటే సపరేట్ సందర్భం. మళ్ళీ అండుతోనే 3వ దాన్ని కలిపాడు, సొదొమ గొమొర్రాని. ఇవి 3 సందర్భాలు తప్ప ఒక్క సందర్భం కాదది, లేదా 2 సందర్భాలు కాదవి. ఎక్కడ మిస్ అయ్యారు వీళ్ళు? అండు దగ్గర మిస్ అయ్యారు. ఇంతకు నేను ఏం చెప్తున్నాను? ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనంలో దేవదూతలు లేరు అనేదాన్ని చెప్పేదాన్ని ప్రయత్నం చేస్తున్నాం. ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రలయానికి కారణం దేవదూతలు కాదు అనే దానికి చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాం. నెఫీలీలు దేవదూతలకి మనుషులకు పుట్టినటువంటి సంతానం కాదు అని చెప్తున్నా. ఓకే, ఈ దేవదూతలు అనే దాన్ని ఎందుకు ఇరికించారు అంటే పేతురు పత్రికలో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి వాళ్ళ ఆ వాదాన్ని బలపరుచుకున్నారు. ఇప్పుడు పేతురు పత్రికలో ఉన్నది అది కాదని అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు 2వ సందర్భం ఉంది దీన్ని బలపరిచేది. ఆ సందర్భం ఏంటో చూద్దాం. యోధా పత్రిక ఎక్కడుంటుంది? యోధా పత్రిక, యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది అక్కడ. ఈ సందర్భం ఎక్కడుంది? 6వ వచనం 5 నుంచి చదివి వినిపిస్తాను. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయకూరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారు నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. ఇది ఐగుప్తు సందర్భం. ఓకే, ఇప్పుడు 6వ వచనం మరియు అదే సందర్భాన్ని కంటిన్యూ చేస్తున్నాడా? ఇది సపరేట్ సందర్భమా? సపరేట్. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. 2 ఒకే సందర్భం, వేరు వేరు. ఎలా అర్థమైంది? మరియు అనే దాన్ని ప్రయోగించడం ద్వారా 2 సపరేట్ చేశాడు. ఇప్పుడు దేవదూతలు ఏం పాపం చేశారంట? నరుల కుమార్తెను పెళ్లి చేసుకున్నారని దేవుడు శిక్షిస్తున్నాడా, లేకపోతే ఇంకేమైనా ఉందా అక్కడ వారి పాపము? మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, అదేనా పాపము? వారి పాపం ఏంటి? వారి ప్రధానత్వాన్ని నిలుపుకోలేదంట. అదేనా పాపం? లేకపోతే నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు ఉంది అక్కడ. తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, ప్రధానత్వాన్ని కోల్పోయారు, తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారని లేదు అక్కడ. విడిచిపెట్టారు, అది పాపం. తమ ప్రధానత్వాన్ని నిలవబెట్టుకోలేదు, అది పాపం. అందుకు దేవుడు ఏం చేశాడంట? మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశంతో ఆయన బంధించి భద్రం చేశాడు. ఎప్పుడు చేస్తుంటాడు ఇది? జలప్రలయానికి ముందు చేస్తుంటాడా, తర్వాత చేస్తుంటాడా?
ఎందుకు చేశాడు? జలప్రలయానికి ముందా లేకపోతే సృష్టికి ముందు చేసి ఉంటాడా? భూమి కంటే ముందు జరిగిందా ఇది? భూమి తర్వాత జరిగిందా? భూమి కంటే ముందే జరిగింది. అంటే నోవహు జలప్రలయం జరిగింది కాదు ఇది. వారి పాపం ఏంటి? పెళ్లి చేసుకోవడం అయితే కాదు. ఇంతకు దేవదూతలు పెళ్లి చేసుకుంటారా? ఎందుకు చేసుకోరు? దేవదూతలు అలైంగిక జీవులని మీకెలా తెలుసు? నేను చెప్పాను కాబట్టి. జస్ట్ మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం ప్రకారంగా యేసు ప్రభు చెప్పాడు, వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వకూడదు, వాళ్ళు పరలోకమందున దేవదూతల వలె ఉంటారు అని చెప్పాడు ఆయన. పరలోకంలో దేవదూతలు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు అంటే వాళ్ళు అలైంగిక జీవులు. అలైంగిక జీవులను పట్టుకొచ్చి బలవంతంగా పెళ్లి చేస్తే పిల్లలు పడతారా? మన్నమాట. అలైంగిక జీవులను పట్టుకొచ్చి బలవంతంగా మ్యారేజ్ చేస్తే పిల్లలు పుడతారా? పుట్టరు. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. వీళ్ళు చెబుతున్నటువంటి దేవదూతలు పేతురు పత్రిక, యోధా పత్రిక, ఈ రెండింటిని ఆధారం చేసుకుని చెప్తున్నాను. యోధా పత్రికలో ఉన్నటువంటి సందర్భం కానీ పేతురు పత్రికలో ఉన్న సందర్భం కానీ ఎక్కడి నుంచి తీసుకొని యోధా రాశాడు, పేతురు రాశారు అంటే ది బుక్ ఆఫ్ ఎనోష్ అనే ఒక పుస్తకం నుంచి తీసుకొని రాశారు. ఏ పుస్తకం అది? హనోకు ఉన్నాడే, ఆ హనోకు ఒక పుస్తకం రాశాడంట. ఆ పుస్తకంలో ఇది మెన్షన్ చేశాడంట. దాంట్లో నుంచి పేతురు తీసుకున్నాడు, దాంట్లో నుంచి యోధా తీసుకున్నాడంట. ఇంతకీ బుక్ ఆఫ్ ఎనోష్ ఎక్కడుంది? అమెజాన్లో దొరుకుతుందంట. ఓకే, ఎక్కడుందంట? అమెజాన్లో దొరుకుతుంది అని బుక్ ఆఫ్ ఎనోష్ని కోట్ చేస్తున్నారు. ఈ బుక్ ఆఫ్ ఎనోషన్ గురించి మీరు కెన్ వి ట్రస్ట్ ద బుక్ ఆఫ్ ఎనోష్ అని టైప్ చేశారనుకో, అక్కడ ఏమొస్తుందంటే ది బుక్ ఆఫ్ ఎనోష్ ఈజ్ కన్సిడర్డ్ నాన్ కెనానికల్ స్క్రిప్చర్ బై మోస్ట్ జూయిష్ అండ్ క్రిస్టియన్ డినామినేషన్స్ అండ్ దేర్ఫోర్ నాట్ కన్సిడర్డ్ ట్రస్ట్ వర్తీ యాజ్ అ సోర్స్ ఆఫ్ డివైన్లీ ఇన్స్పైర్డ్ ట్రూత్. ఏం చెప్తుంది? బుక్ ఆఫ్ ఎనోష్ దాన్ని మనం నమ్మకూడదు అని చెప్తుంది. ఒకరు నమ్మేటట్టుగా ఉంటే అది బైబిల్లో ఉంటుందా, బైబిల్ బయట ఉంటుందా? బైబిల్ బయట ఉంటుంది. అంటే ఎనోష్ అని పేరు పెట్టి ఎవడు రాసినా దాన్ని తీసుకొచ్చి బైబిల్కు అనుసంధానం చేయకూడదు. మరైతే బుక్ ఆఫ్ ఎనోష్ నమ్మకూడదని అంటూ ఉన్నప్పుడు పేతురు ఎందుకు రాశాడు దాంట్లో ఉన్న సందర్భాన్ని? యోధా ఎందుకు రాశాడు దాంట్లో ఉన్న సందర్భాన్ని? మనకున్న నాలెడ్జ్ వాళ్ళకి లేదా అనేటువంటి క్వశ్చన్ రానే వస్తుంది కదా. రైట్, 2000 సంవత్సరాల క్రితం పేతురు రాశాడు, యోధా రాశాడు. ఆ 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బుక్ ఆఫ్ ఎనోష్ పేరుతో ఉన్న పుస్తకం, ఎనోష్ రాసింది కాదు, బుక్ ఆఫ్ ఎనోష్ పేరుతో ఉన్న పుస్తకం, ఇప్పుడు అమెజాన్లో ఉన్న బుక్ ఆఫ్ ఎనోష్ అనే పుస్తకం రెండు ఒకటేనా? ఇది ప్రశ్న. 2000 సంవత్సరాల క్రితం పేతురు టైంలో చలామణిలో ఉన్న బుక్ ఆఫ్ ఎనోష్, యోధా టైంలో ఉన్న బుక్ ఆఫ్ ఎనోష్, ఇప్పుడు అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్న బుక్ ఆఫ్ ఎనోష్ రెండు ఒకటేనా? ప్రశ్న. ఒకవేళ పేతురు టైంలో బుక్ ఆఫ్ ఎనోష్ అనేది ఆమోదయోగ్యమైతే పేతురు దాన్ని ఇంక్లూడ్ చేయాలి, యోధా దాన్ని ఇంక్లూడ్ చేయాలి బైబిల్లో. ఇంక్లూడ్ చేయకుండా దానిలో ఉన్న సందర్భాన్ని మాత్రమే ఎందుకు వాడుకున్నారు వాళ్ళు? అది ప్రశ్న. మీరు లవకుశ సినిమా చూసారా? పాతది, కొత్తది కాదు, పాత లవకుశ చూసారా? చూడకపోతే చూడకండి, ఓకే? చూస్తుంటే జ్ఞాపకం తెచ్చుకుందాం. అందులో సీతాదేవిని అరణ్యంలో వదిలిపెట్టడానికి వెళ్తున్నప్పుడు లక్ష్మణుడు ఖాళీగా వెళ్తాడా, పాట పాడుతూ వెళ్తాడా? పాట పాడుతూ వెళ్తాడు. ఏం పాట పాడతాడు? ఇంతకీ ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించారో పాట పాడుతూ వెళ్తాడు. ఓకే, ఇప్పుడు మనం కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు ఏ నిమిషానికి ఏం జరుగుతుంది ఎవరు చెప్తారబ్బా అని అంటామా? నేనైతే అంటాను. ఇప్పుడు నేను ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు అంటున్నానంటే లవకుశ సినిమాని కాపీ కొడుతున్నానా,
అంటే సీతాదేవి ఉంది, రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, ఇది చెప్తున్నాను నేను, లేదు. ఇది మన ట్రెడిషన్, మన కల్చర్లో కొన్నింటిని అలాగే ఎక్స్ప్రెస్ చేస్తాం. అది పౌరాణిక సాహిత్యంలో ఉండొచ్చు దాని మూలం. మరి నువ్వు యక్ష ప్రశ్నలు వేద్దురా అంటాం, ఒకటే ప్రశ్న అడుగుతావు, నువ్వు యక్ష ప్రశ్నలు వేద్దంటావు. ఇంతకీ యక్ష ప్రశ్న అంటే ఏంటి? యక్షుడు అనే పర్సన్ ఉంటాడు, ఆ పాత్ర ఉంటుంది, కానీ అది అనే వాళ్ళకి యక్షుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అంటే ఆ పాత్ర ఉందని తెలియదు. అది ఫ్లోలో వచ్చేసింది, మనకి ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. ఈ కబంధ హస్తాలు చిక్కుకుపోయాడు, ఈ క్రైమ్ కబంధ హస్తాలు, మాదక ద్రవ్యాలు కబంధ హస్తాలు అంటారు. కబంధ హస్తాలు ఏంటి? కబంధుడు అనే రాక్షసుడు ఉండేవాడు, వాడికి చేతులు పెద్దగుండేవి, పట్టుకుంటే వదలడం. ఇది ఇండియన్ కల్చర్, మన ఇండియన్ కల్చర్లో నుంచి వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. ఇప్పుడు నేను కబంధ హస్తాలు అంటున్నాను అంటే దాని ఉద్దేశం నేను ఆ పౌరాణిక పాత్రని సపోర్ట్ చేస్తున్నాను కాదు. లేకపోతే యక్ష ప్రశ్నలు అంటున్నాను అంటే దాని అర్థం వాటిని సపోర్ట్ చేస్తున్నాను కాదు. మన కల్చర్లో కొన్ని ఎక్స్ప్రెషన్లు మనకు ఉంటాయి, వీటిని అలా ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే యూదుల కల్చర్లో యోధా పత్రిక రాస్తున్నప్పుడు, పేతురు పత్రిక రాస్తున్నప్పుడు యోధా కల్చర్లో దేవుడు దేవదూతను కూడా వదిలిపెట్టలేదనే అది సర్క్యులేషన్లో ఉంది, ఓరల్ ట్రెడిషన్లో నడుస్తుంది. అది దేవుడు దేవదూతల్ని శిక్షించాడని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఓరల్ కల్చర్లో, ఓరల్ ట్రెడిషన్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొని మీరు మాట్లాడుకుంటున్నారు కదా, దేవుడు దేవదూతలను కూడా వదిలిపెట్టలేదని. ఇక్కడ కూడా తీర్పు ఉంది కదా, అలాగే నోవా కాలం కూడా వదిలిపెట్టలేదు, అలాగే సొదొమ గొమొర్రాను వదిలిపెట్టలేదు అని వాళ్ళ ఓరల్ ట్రెడిషన్లో ఉన్నటువంటి దాన్ని ఈయన తీర్పు అనే దానికి వాడుకుంటున్నాడు. ఇది మనకు తెలియదు, వాళ్ళ ట్రెడిషన్లో ఉంది ఇది. అంటే ఇప్పుడు పేతురు దాన్ని సపోర్ట్ చేస్తున్నాడా లేకపోతే వాడుకుంటున్నాడా? ఈ మొత్తమే కబంధ హస్తాలు చిక్కుకుంటే బయటికి రాడండి అని అంటాను నేను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? మత్తు అనే దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నానా లేకపోతే కబంధుడు అనే రాక్షసుని ఎంఫసైజ్ చేస్తున్నానా? కదా. ఇప్పుడు జాన్పాల్ గారే కబంధ హస్తాలు అన్నారంటే జాన్పాల్ గారు రామాయణం చదివాడు, జాన్పాల్ గారికి రామాయణం మీద నమ్మకం ఉంది, జాన్పాల్ గారు ఆ రాక్షసుని ఒప్పుకుంటున్నాడు అని ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు అనుకో, ఏం చేయాలి? ఓకే, నేను ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేశాను అంటే నేను ఇండియన్ కాబట్టి ఈ కల్చర్లో కొన్ని పదాలు అలాగే మాట్లాడాలి, వేరే ఆప్షన్ లేదు వాటికి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసండి అంటే, చూడు ఒక పాస్టర్ అయ్యిండు కూడా జాన్పాల్ గారు రామాయణాన్ని సపోర్ట్ చేస్తున్నారు అని అనొద్దాం, ఆ పదం అలాగే మాట్లాడతాం. అలాగే పేతురు గారు జూయిష్ కల్చర్లో ఉన్నటువంటి ఆ డామినెంట్గా తిరుగుతున్నటువంటి ఆ ఐడియాని మీరు చెబుతున్న దాని ప్రకారంగా చూసుకున్నా సరే, దేవుడు దేవదూతలను వదిలిపెట్టకపోతే, నోవహు తరాన్ని వదిలిపెట్టకపోతే, సొదొమ గొమొర్రాను వదిలిపెట్టకపోతే మనల్ని ఎలా వదిలిపెడతాడు అని చెప్తున్నాడే తప్ప దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఒకవేళ దాన్ని సపోర్ట్ చేస్తే ఆ పుస్తకాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుండు. ఓకే, యోధా గారు కూడా అలాగే రాశాడు. తర్వాత పౌలు కూడా కొరింథీ పత్రికలో అదే మాట్లాడతాడు, ఆయా పౌలును ప్రస్తావిస్తాడు. అంటే కల్చర్లో నుంచి వచ్చింది తప్ప దాన్ని క్యాననైజేషన్లో ఇంక్లూడ్ చేయలేదంటే అది నమ్మదగింది కాదు. నా ఛానల్లో హనుక్కా అనే ఒక వీడియో ఉంటుంది, హనుక్కా అనే ఒక వీడియో ఉంటుంది, తర్వాత చూడండి. ఆ హనుక్కా అనే ఆ ప్రసంగం మాట్లాడుతున్నప్పుడు మక్కాబీయుల తిరుగుబాటు అని ఉంటుంది ఆర్సిఎం బైబుల్లో. మక్కాబీయులు 1, మక్కాబీయులు 2, మక్కాబీయులు 3, మక్కాబీయులు 4 ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్సిఎం బైబిల్ సపోర్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన హిస్టరీ మీకు అర్థం కావాలంటే ఆ మక్కాబీయుల తిరుగుబాటు మీరు చదివితే ఆనాటి కాలమాన పరిస్థితులు మీకు అర్థమవుతాయని ఒక రెఫరెన్స్ ఇస్తున్నా తప్ప దాన్ని సపోర్ట్ చేయట్లే. ఓకే, కాబట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆనాటి సంస్కృతి మీద ఆధారపడవచ్చు, కానీ అది ప్రామాణికం కాదు.
ఇప్పుడు అమెజాన్లో ఉన్నటువంటి బుక్ ఆఫ్ ఎనోష్ అనేది మనం చదవచ్చా? ఈ బుక్ ఆఫ్ ఎనోష్, పేతురు కాలంలో ఉన్న బుక్ ఆఫ్ ఎనోష్, అసలు ఒరిజినల్గా బుక్ ఆఫ్ ఎనోష్ ఉంటుంది కదా, ఎనోష్ చెప్పాడు కదా, అది 3 ఒకటి కాదు. ఓకే, 3 ఒకటి కాదు. ఒకటై ఉంటే అది కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి. అపోస్తలుని పక్కన పెట్టారు అంటే అది మనకు ప్రామాణికం కాదు. ఇప్పుడు అందులో ఉండే కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు. ఎందులో ఉండేటివి? బుక్ ఆఫ్ ఎనోష్లో దేవదూతలు పాపం చేశారు అనే దాన్ని వీళ్ళు తీసుకున్నారు కదా. ఇంతకు ఎనోష్ బుక్ ఆఫ్ ఎనోష్లో ఏముంది? తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు, అది వారి పాపం అని ఉంది. కానీ వీళ్ళు దేనికి ముడిపెట్టారు? దాన్ని తీసుకొచ్చి స్త్రీలను పెళ్లి చేస్తున్నారు అని ముడిపెట్టారు. సరే, ఇప్పుడు బుక్ ఆఫ్ ఎనోష్లో ఉండే దేవదూతలకి నిజంగా స్త్రీలకి పెళ్లి జరిగే అవకాశం ఉందా అనేదాన్ని ఆలోచిద్దాం. యూట్యూబ్లో కొడితే, అంటే ఈ సర్చ్ ఇంజిన్లో కొడితే ఇందులో కొన్ని రకాల దేవదూతలు ఉన్నారు బుక్ ఆఫ్ ఎనోష్ మెన్షన్ చేసినటువంటి. అందులో ది వాచర్స్ అనేటువంటి దేవదూతలు ఉన్నారు. వాళ్ళ హైట్ ఎంత అంటే 750 అడుగులు ఎత్తు. ఎంతంట అంటే ఎంత బుద్ధి తక్కువ వాదం ఇదే అన్నదని చెప్తున్నాను. 750 అడుగులు ఎత్తున్న పర్సన్కి 6 అడుగులు, లేదా గిన్నిస్ బుక్ అయితే వరల్డ్ రికార్డ్ 10 అడుగులు వేసుకుందాం. ఒక స్త్రీ 10 అడుగులు ఎత్తుంది, ఉంటుందా? అనుకుందాం, ఇంక వేరే గతి లేదు, పెళ్లి చేయాలి ఇప్పుడు బలవంతంగా మనం కదా. 10 అడుగులు వేసుకుందాం. 750 అడుగులు ఎత్తు, 10 అడుగులు మ్యాచ్ అవుతుందా? పెళ్ళి జరుగుతుందా? అలా అరిచేతులు పట్టుకొని ఆడించుకోవాలి, నాన్న చీచి కదా. ఆ 750 అడుగుల దేవదూత ఈ 10 అడుగుల అమ్మాయిని, పెళ్లి చేస్తున్న అమ్మాయిని తీసుకొని ఇలా ఆడించుకోవాలి కదా. మీరు కింగ్ కాంగ్ సినిమా తీసారా? కింగ్ కాంగ్ అనేది గరిల్లా ఉంటుంది, నల్లగా ఒకటి. గాడ్జిల్లానా? కింగ్ కాంగ్ అమ్మాయిని ప్రేమిస్తుంది. ఎవరికి వచ్చిన ఆలోచన తెలియదు. అలా అమ్మాయిని ప్రేమిస్తుంది. లాస్ట్ టైం కూడా అలా పట్టుకొని చూసే అలా పెట్టి చచ్చిపోతుంది. ఒక్క కిస్ కూడా పెట్టదు కదా. 750 అడుగులు ఎత్తున్నటువంటి దేవదూతకి ఒక స్త్రీకి పెళ్ళి జరుగుతుందా? జరగదు, పాసిబుల్ కదా అది. నంబర్ 2, హోలీ ఏంజల్స్ అని ఉంటారంట, 2వ రకం దేవదూతలు. ఇదంతా బుక్ ఆఫ్ ఎనోష్లో ఉందని చెప్పడమే. ఒరిజినల్గా ఎనోష్ దీన్ని రాశాడో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న దాని గురించి మాట్లాడుతాను నేను. అందులో హోలీ ఏంజల్స్ ఎంత ఎత్తు ఉంటారంటే 300 feet ఉంటారంట. ఇప్పుడు 300 feet ఉన్న ఏంజల్కి ఒక స్త్రీకి పెళ్లి చేస్తాం అనుకో, పెళ్లి జరుగుతుందా? జరగదు, పాసిబుల్ కాదు అది. తర్వాత కెరూబులు ఉంటారు కదా, వాళ్ళ హైట్ 150 అడుగులు ఎత్తంట. కెరూబులు ఎంత ఎత్తుంటారు? 150 అడుగులు. పెళ్లి జరుగుతుందా? జరగదు. తర్వాత సెరాఫులు అని రాయబడింది కదా, సెరాఫులు వాళ్ళు ఎంత ఎత్తుంటారంట? 360 అడుగులు ఉంటారంట ఎత్తు. ఇప్పుడు చెప్పు, వీళ్ళలో ఏ దేవదూతలు పెళ్లి చేసుకున్నారు? అది నా ప్రశ్న. ఎంత లేదన్నా సరే 150 అడుగులు ఉండేటువంటి కెరూబులు పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. సాధ్యమవుతుందా పెళ్ళి? సాధ్యం కాదు. లేదంటే వాళ్ళు దేవదూతలు కాబట్టి వాళ్ళు వాళ్ళ సైజుని మార్చుకోగలరు, మన లెవెల్కి రాగలరు. అబ్రహాం దగ్గరకు వచ్చారు, లోత్ దగ్గరకు వచ్చారు, ఇదే కదా నెక్స్ట్ వాదం తీసుకునేది. వాళ్ళు మార్చుకోగలరు అన్నప్పుడు, మార్చుకున్నప్పుడు పెళ్లి జరిగితే ఎంత ఎత్తు పిల్లలు పుడతారు? మార్చుకున్న సైజులో ఉన్న పిల్లలు పుడతారా, లేకపోతే ఒరిజినల్ హైట్లో పిల్లలు పుడతారా? అంతే కదా. మరి మార్చుకున్నారంటే వాళ్ళ DNA కూడా మారిపోతుంది, దాని అర్థం అదే. అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు మ్యాక్సిమం 6 feet ఉండాలి అంతే, లేదా 7 feet ఉండాలి. పుట్టే పిల్లలు 7 feet ఉంటారు. కానీ నెఫీలీయులు అనే దగ్గర వాళ్ళకి విపరీతమైన శక్తులు ఆపాదించారు, విపరీతమైన హైట్ ఆపాదించారు, బలాన్ని ఆపాదించారు. కాబట్టి సైంటిఫికల్గా ఇది జరగదు, స్పిరిచువల్గా అసలే జరగదు. లేదు. ఏదైనా తోటలోకి హవ్వ దగ్గరికి అపవాదం వచ్చాడు. అపవాదం వచ్చి లవ్ లెటర్ ఇచ్చాడా, లేకపోతే అబద్ధం చెప్పాడా? హవ్వ అందంగానే ఉండుంటుంది కదా, మరి హవ్వకు లవ్ లెటర్ ఇవ్వకుండా అబద్ధం ఎందుకు చెప్పాడు అంటే, దేవదూతలు వీళ్ళు చెబుతున్నట్టుగా పాపం చేయడానికి ఎప్పుడూ రాలేదు భూమి మీదకి.
మనకు పలు సందర్భాల్లో దేవదూతలు కనపడతారు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికో, ఏదో కార్యం జరిగించడానికో, తినడానికో, తాగడానికో వచ్చారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి రాలే. మిగిలిన సందర్భాల్లో ఇన్ని సందర్భాల్లో చేయింది ఆదికాండం 6వ అధ్యాయంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారని ఎలా మనం ఆపాదిస్తాము? ఇంతవరకు నేను చెప్పిన ఆర్గ్యుమెంట్ అర్థమైంది మీకు? బైబిల్ చెప్తున్నా, బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాను. బైబిల్ ఉన్నదని అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న వచ్చింది నాకు. అదేంటంటే, దేవదూతల్లో అందరూ మగాళ్ళే ఉంటారా, స్త్రీలు కూడా ఉంటారా? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? దేవదూతలు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు అని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అందరూ మగ దేవదూతలే ఉండి వీళ్ళు స్త్రీలను పెళ్లి చేసుకుంటారా, లేదా స్త్రీ దేవదూతలు ఉండి వాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఇది కూడా పాసిబిలిటీ ఉండాలి కదా. ఎందుకు లేరు స్త్రీలు? వాళ్ళకి స్త్రీలు లేకనే భూమి మీదకి వచ్చారా, లేకపోతే స్త్రీ దేవదూతలు ఉండి కూడా వాళ్ళు పురుషులు చూడలేదు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారా? ఇప్పుడు దేవదూతలు ఉన్నారు అంటే వాళ్ళు అలైంగిక జీవులు అయితే ఓకే, ప్రశ్న రాదు. వాళ్ళు లైంగిక జీవులు అంటే దేవుడు అందరినీ మగ దేవదూతలు ఎందుకు చేశాడు, స్త్రీలను ఎందుకు చేయలేదు? ఆయన పురుష పక్షపాత అయి ఉంటే అందరు ఆదాములే చేసుండు, మరలా హవ్వను చేయడు. హవ్వను చేసి తక్కువ స్థాయి ఇచ్చాడా, లేకపోతే ఈక్వల్ ఇచ్చాడా? ఈక్వల్ ఇచ్చాడంటే పురుష పక్షపాతి కాడు ఆయన, స్త్రీ పక్షపాతి కాడు ఆయన. ఇద్దరు ఆయన పిల్లలే, వీరిద్దరూ సాటి అయిన సహాయం, ఈక్వల్ అని చెప్పాడు ఆయన కదా. ఇప్పుడు దేవదూతలు చేశాడు అనుకో, ఇలాంటి మనస్తత్వం కలిగిన ఆయన పురుష దేవదూతలను చేసి వదిలిపెడతాడా, స్త్రీ దేవతలను కూడా చేస్తాడా? ఇప్పుడు స్త్రీ దేవతలను కూడా చేస్తే అప్పుడు పరలోకంలో పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళికి చేసుకోరు అనే మాట యేసు ఎందుకంటాడు అన్నాడు. ఇద్దరు చేశాడు అంటే పెళ్లి జరగాలి అక్కడ. ఇద్దరు చేయలేదు కాబట్టి పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. ఒకరు పురుష దేవదూతలను చేసి అయినా స్త్రీ దేవదూతలను చేయలేదు అంటే అది మహాపాపం అవుతుంది. అప్పుడు అనవసరం, ఆ క్రియేషన్ అనవసరం. కాబట్టి బైబిల్లో లేని దాన్ని బైబిల్కు ఆపాదించేదాన్ని తెచ్చుకున్న వికృతమైన సిద్ధాంతం ఇది. ఆదికాండ 6వ అధ్యాయంలో దేవదూతలు లేరు. మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయం చివరి దాకా దేవదూతలు కనిపించారు మనకి? కనిపించలే. మరి సడన్గా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? సరే, సడన్గా అప్పేర్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇంతవరకు నేనేం చేశాను అంటే, మనం ఎంతవరకు నమ్మొచ్చు బుక్ ఆఫ్ ఎనోస్ని అని చెప్పాను. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. ఒక చోట అత్యాచారం జరిగింది అనుకుందాం, లేదా బలవంతపు పెళ్లి జరిగింది అనుకుందాం. ఒక 12 సంవత్సరాల అమ్మాయిని 30 సంవత్సరాలు పెళ్లి చేస్తున్నాడు బలవంతంగా. కేసు అవుతుందా కదా? కేసు అవుతుంది. అప్పుడు ఎవరికి శిక్ష పడుతుంది, ఎవరికి కౌన్సిలింగ్ జరుగుతుంది చెప్పండి? అత్యాచారం జరిగినప్పుడు శిక్ష ఎవరికి పడుతుంది? అత్యాచారం చేసిన వాళ్ళకా, లేదా అత్యాచారం చేయించుకున్న వాళ్ళకా? ఇప్పుడు పరలోకం నుంచి పడద్రోయబడిన దూతలు వీళ్ళ ప్రకారంగా నరుల కుమార్తెలు పెళ్లి చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఎవరిని చంపాలి, ఎవరిని బ్రతికించాలి? దేవదూతలు చంపాలి, వారి సంతానాన్ని చంపాలి, ఏ అన్యం పుణ్యం పెరిగినటువంటి వీళ్ళని బ్రతికించాలి. మామూలు న్యాయమే కదా. సరే, ఇప్పుడు దేవదూతలు ఎవరిని పెళ్లి చేసుకున్నారంట? నరుల కుమార్తెలు కాదు, అందమైన స్త్రీలను. చూడండి 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి ఆ చక్కని వారిని పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు అందరు అందంగా ఉంటారు కదా, అక్కడొకరప్పుడు మిస్ అవుతారు కదా. అంటే ఆ అందంగా లేని వాళ్ళు పెళ్లి చేసుకోలే, అందంగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సరే, వీళ్ళు కూడా కన్సెంట్గా సమ్మతి ప్రకారం పెళ్లి చేస్తున్నారంటే వీళ్ళని లేపేయాలి. ఒకరో ఇద్దరు అందంగా లేని వాళ్ళు మిగలాలి కదా. జలప్రలయంలో మిగిలారా? ఎవ్వరు మిగలలే. అందరూ తుడిచాడు అంటే అందరు అందంగా ఉన్నారనా, లేకపోతే ఇంకేమైనా అర్థం ఉంటుందా? అందరూ అందంగా ఉండరు. నరులకు మాత్రం చక్కని వారిని చూసి వారిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేస్తున్నారు. అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వీళ్ళే అని సెలెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళు కాదని. వీళ్ళు ఎందుకు కాదంటే నచ్చలేదంటే
ముక్కు తక్కువ ముక్కు, లేకపోతే హైట్ తక్కువ, ఏదో ఉంటుంది కదా. కానీ జలప్రలయంలో అందరు పోయారంటే ఖచ్చితంగా దేవదూతలకు సంబంధించి కాదు. అర్థమైందా? ఇకపోతే రెండవది, దేవదూతలు అలైంగిక జీవులు. ఎందుకు చూపెడుతున్నాను అంటే ఇక మీదట ఇంకెవరు మాట్లాడకూడదు దీని గురించి. మాట్లాడితే నేను రెస్పాండ్ కాకూడదు. ఎవరు రెస్పాండ్ కావాలి? మీరు రెస్పాండ్ కాదు, అంతేనా? దేవదూతలు ఎప్పుడైనా శృంగారం జరిపారా? బైబిల్ అంతట్లో ఒక సిద్ధాంతం పుట్టాలి అంటే అట్లీస్ట్ 3 సందర్భాలు ఉండాలి. ఒక సిద్ధాంతం, ఒక డాక్ట్రిన్ ఫామ్ కావాలంటే, ఇది థియాలజీ చేసిన వాళ్ళకి తెలుసు, ఒక డాక్ట్రిన్ ఫామ్ కావాలంటే అట్లీస్ట్ 3 కాంటెక్స్ట్ ఉండాలి, ఇన్స్టెన్సెస్ ఉండాలి, అంటే సందర్భాలు ఉండాలి. ఇక్కడ సందర్భం లేదు, అయినా దీన్ని బట్టి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు నరుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు తెలిస్తే ఇది వీగిపోతుంది. నరుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు? మీకు ఒక విషయం చూపెడతాను. నరుల కుమార్తెలు దేవుని కుమారులు అనే దాన్ని బట్టి దేవుని కుమారులు అంటే దేవదూతలు, నరుల కుమార్తెలు అంటే మనుషులు అనేటివి వచ్చింది కదా ఆ పేరులోనే. ఒక సందర్భంలో యేసుప్రభు ఏమంటాడు అంటే, యేసుప్రభు కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను కానీ ఎవరు మాట్లాడతాడంటే సర్ప సంతానమా అని ప్రయోగం చేస్తాడు. అంటే యేసుప్రభు మనుషులతో మాట్లాడుతున్నాడా, పాములతో మాట్లాడుతున్నాడా? ఆ కాలంలో పాములు కూడా బాప్తిసం తీసుకున్నాయి, అందుకే యేసుప్రభు బాప్తిసం తీసుకున్న పాములతో మాట్లాడాడు అనే సిద్ధాంతాన్ని పుట్టించాను అనుకోని మేధావులు అవుతానా? యేసుప్రభు అన్నదేంటి? సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానం అంటే ఎవడని చెప్తాడు? సర్పానికి పుట్టిన పిల్లలోనే. అంటే ఆ బాప్తిసం సందర్భంలో కొంతమంది పాము పిల్లలు కూడా ఏమంటారు బాప్తిసం తీసుకున్నారని అర్థమా? లేకపోతే ఎందుకన్నాడు ఆయన? ఆదికాండం 3వ అధ్యాయంలో మరియు నీకును స్త్రీకిని, నీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలుగు చేస్తా అన్నాడు. అంటే మన శత్రువు ఎవరు? పాము పిల్లలు కదా. అందుకే మనం పాములు కనపడగానే కొట్టి చంపేస్తున్నాం అనే సిద్ధాంతం తెచ్చాను అనుకో. ఈ వచనం అదే కదా. మరియు నీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలుగు చేస్తాం. మన శత్రువు ఎవరు ఇప్పుడు? అపవాదా లేకపోతే పాము. కాబట్టి మనం పాము కనపడితే కొట్టి చంపేస్తున్నాం. ఈ వచ్చిన ఆధారం తీసుకుని ఒక సిద్ధాంతం తెచ్చాను అనుకో, నేను గొప్ప మేధావని అవుతాను కాదు. మరి సర్ప సంతానం అంటే ఏంటి? ఇంతకీ అపవాది భావజాలానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు. స్త్రీ సంతానం అంటే మనుషులు అని అర్థం. ఇప్పుడు దేవుని కుమారులు అంటే ఎవరు అనేదాన్ని చెప్తాను. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆదికాండం 5 మొదటి వచనం 3వ వచనం, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపం కుమారుడు కని అతనికి షేతు అని పేరు పెట్టాడు. మొదటి వచనంలో దేవుడు తన స్వరూపంలో ఆదాము చేశాడు. 3వ వచనంలో ఆదాము తన స్వరూపంలో చేశాడు, తన స్వరూపంలో షేతుని కన్నాడు. ఇప్పుడు షేతు పోలిక ఏంటి? దేవుని కుమారుడు అని అర్థం. ఆదాము దేవుని కుమారుడైతే షేతు ఎవరు? దేవుని కుమారుడు. ఇదే మాట మనకి కయీను వంశంలో కనిపించాలి కదా. కయీను వంశంలో కనిపించాలవుతా? కనిపించాలి. చూడండి, నరుల కుమార్తెలు ఆదికాండం 4వ అధ్యాయం 16-17 వచనం ఏం రాయబడిందంటే, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, ఎక్కడ జరుగుతుంది ఇది? యెహోవా సన్నిధిలోంచి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. ఎందుకు పర్టికులర్గా దేవుని సన్నిధిలోంచి బయలుదేరి వెళ్ళి అటు తర్వాత కుమారుని కన్నాడు అనే మాట వ్రాయబడుతుంది అంటే దేవునికి సంబంధం లేని వరసది అని చెప్తున్నాడు. అంతేనా? నేనేమో చెప్తున్నాను కల్పించి. కయీను నోదు దేశంలో కుమారుని కన్నాడంటే అయిపోతుంది. దానికి ముందు ఏం చెప్తున్నాడు? యెహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళిన తరువాత కన్నాడు అంటే దేవుడికి సంబంధం లేని వరుస అని. ఇంకా మీకు అర్థం కావడానికి
మనం గలతీ పత్రిక చదివినప్పుడు గలతీ పత్రిక 4:23 ఇలా రాయబడి ఉంటుంది. ఏమని రాయబడిందంటే, ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలు వలన పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టెను అని రాయబడింది. అంటే 2 రకాల వరుసలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన వరుస, రెండవది వాగ్దాన సంబంధమైన వరుస. ఇప్పుడు చెప్పండి, శరీర సంబంధంగా పుట్టాడు కదా, హాగరుకి అబ్రహాంకు పుట్టాడు. ఎవరు? ఇస్మాయిల్. అంటే శరీర సంబంధంగా వాళ్ళిద్దరు కలిశారు. అలాగే ఇస్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు అబ్రహాము శారా ఇస్సాకును కన్నారు కదా, అబ్రహాము శారా ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటే ఇస్సాకు పుట్టాడు. అంతే కదా? అంతే కదా? హాగరు అబ్రహాం ఇరువురు ఫిజికల్గా కలిశారు కాబట్టి ఇస్మాయిల్ పుట్టాడు. కాబట్టి ఏమయ్యాడు? ఆ వ్యక్తి శరీర ప్రకారం పుట్టాడు ఈ వచ్చిన ప్రకారంగా. కానీ అబ్రహాము శారా ఇరువురు కలిసి ప్రార్థన చేశారు కాబట్టి ఎవరు పుట్టారు? లేకపోతే December 31 రోజు ఇద్దరు కలిసి పక్కన ఉన్న చర్చికి వెళ్తే అక్కడ ఒక వాగ్దానం చింపుకొని ఆ వాగ్దానంలో ఏమొచ్చింది? వచ్చే సంవత్సరానికి మగబెట్టినేస్తానంటే ఇద్దరు దాన్ని పట్టుకుని, ప్రభువా వాగ్దానం నెరవేర్చే దేవుడు నువ్వు, వాగ్దానం చేసే దేవుడు నువ్వు, ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చని ప్రార్థన చేసుకుంటే వచ్చే సంవత్సరానికి ఇస్సాకు పుట్టాడు. అవునా కాదా? అవునా కాదా? కాదంటారేంటి? ఇక్కడ మీకు ఇద్దరు కనపడుతున్నారు. ఒకరు శరీర సంబంధంగా పుట్టారంట. శరీర సంబంధంగా అంటే న్యాచురల్గా మనకు తెలిసిందే. ఇంకొకరు ఎలా పుట్టారంట? వాగ్దానం ప్రకారం పుట్టారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? జస్ట్ ప్రేయర్, అంతేనా? కాదా? ఇంత క్లియర్గా చెప్తున్నా కాదంటారు ఏంటి? మీరు వాగ్దానం తీసుకోరు 31st నైట్కి తీసుకొని వచ్చే 31st నైట్ దాకా చేతులు పట్టుకొని, ప్రభా వాగ్దానం చేశాడు. ఎప్పుడు చేశాడు ఆయన? నీకెప్పుడు చేశాడు? వాళ్ళ పైన తగిలించారు, చింపుకున్నావు. వచ్చే సంవత్సరానికి నీకు మగబిడ్డ పుడతాడని ఇంక దాన్ని పట్టుకొని ఒక పెళ్లి కావాలనికి వచ్చిందనుక అది. అంటే ఇక్కడ వాగ్దాన ప్రకారం పుట్టిన వ్యక్తి అంటే సేమ్ అబ్రహాము శారా ఇరువురు ఫిజికల్గా కలిస్తేనే పుట్టారు. ఇస్మాయిల్ ఎలా పుట్టాడో ఇక్కడ కూడా అలాగే పుట్టాడు. మరి అలాంటప్పుడు ఇద్దరు శరీర సంబంధమే కదా, ఇద్దరు శరీర సంబంధమే కదా. కానీ ఎందుకు ఈ పదప్రయోగం జరిగింది? బైబిల్లో పదాలు ప్రయోగించినప్పుడు ఎగ్జాక్ట్గా తీసుకున్నాం అనుకో ఇంత దరిద్రం ఉంటుందని చెప్తున్నా. సర్పసంతానం అంటే ఆ రోజుల్లో పాములు కూడా బాప్తీసం తీసుకునేటివి, బాప్తీసం అంత ఫేమస్ ఆ రోజుల్లో అని చెప్పకూడదు. సర్పసంతానం అంటే పాముల గురించి మాట్లాడలేదు ఆయన. ఇక్కడ వాగ్దాన సంబంధమైన కుమారుడు అంటే వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారని అర్థం కాదు. నీ సంతానానికి సర్పసంతానికి వైరం కలుగు చేస్తా అంటే పాముకి మనిషికి శత్రుత్వం కాదు. అలాగే దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే ఎవరై అంటారు? ఒక్కరే ఉంటారు, వేరు వేరే అంటారు. ఇద్దరు మనుషులే అంటారు, అయితే వేరు వేరే అంటారు. దానికి చెప్పాను ఇదంతానే, ఇద్దరు మనుషులే అంటారా? మరి దేవుని కుమారులు అన్నాడే, మరి దేవుని కుమారులు అంటాడేంటి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే దేవుని ఆత్మ చేత నడిపించబట్టే వాళ్ళని ఏమంటది బైబిల్? దేవుని కుమారులు అంటది. ఇక్కడున్న మనమంతా దేవుని కుమారులమేనా? దేవుని కుమారులమేనా? మరి ఆ బయట రోడ్డు మీద వెళ్తున్నారు, వచ్చిపోతున్నారు, వాళ్ళంతా ఎవరు? దయ్యం పిల్లలా? ఈ రాజమండ్రిలో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దయ్యం పిల్లలా? వాళ్ళు సాతాను పిల్లలండి అని అనకంటే, సాతాను పిల్లలేం కాదు. సాతాను ఎవరిని కనలే. సాతాను సంబంధులు, సాతాను పిల్లలు కాదు. వాళ్ళు కూడా దేవుని పెట్టలేనా? దేవుని పెట్టలేనా? మనం దేవుని పెట్టలేనా? అయితే పర్టికులర్గా వస్తే దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. వాళ్ళు కూడా దేవుని పిల్లలే, కాకపోతే అపవాది సంబంధంగా మారారు. ఓకే, ఇప్పుడు చెప్పండి,
దేవుని కుమారులు నరుల కుమార్తెను పెళ్లి చేసుకున్నారు అంటే దాని అర్థం దేవదూతలు పెళ్లి చేస్తున్నారా, లేకపోతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళలో అందంగా ఉండే వాళ్ళు పెళ్లి చేసుకున్నారని అర్థమా? రెండోది కరెక్టేనా? రైట్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు చదవండి. ఇక్కడ ఏమని రాయబడింది? ఎవరు అందంగా ఉంటారు? ఓకే, ఏ సినిమా హీరోయిన్ అందంగా ఉంటుందా? బి క్రైస్తవ విశ్వాసం అందంగా ఉంటారా? ఒక చర్చికి వెళ్ళే ఒక ఆవిడ నెలలో పెట్టి ఒక హీరోయిన్ నెలలో పెట్టి మీకు ఎవరు నచ్చారంటే ఎవరి పేరు చెప్తారు పెళ్లి చూపుల్లో? మళ్ళీ ఇంకోటి ఊహిస్తారన్న వద్దు. ఎవరు నచ్చుతారు మీకు? లోపలికి వెళ్ళకండి, వస్తాను నేను వస్తాను అక్కడికి. మీరు పై పైన చెప్పండి ఎవరు నచ్చుతారు? సినిమా హీరోయిన్ నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది? ఇద్దరిలో ఏంటి మార్పు? సినిమా హీరోయిన్ ఉన్నట్టుగా యువతర పర్సన్ ఉండదు. మరి ఇద్దరికి కనుబొమ్మలు ఉంటాయా? హీరోయిన్కి కనుబొమ్మలు ఉంటాయి, ఈవిడికి కనుబొమ్మలు ఉంటాయి. కానీ మార్పు ఉంటుందా? మార్పు ఉంటుంది. ఇద్దరికి ముక్కు ఉంటుంది, ఈవిడ ముక్కు వేరే ఉంటుంది, ఆవిడ ముక్కు వేరే ఉంటుంది. ఇద్దరికి చెవులు ఉంటాయి, ఇద్దరికి వెంట్రుకలు ఉంటాయి, కానీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఈవిడ తన బాడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. తన బాడీని ఇంకా ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, బ్యూటీని ఇంకా ఎలా ఎక్కువ చూపించవచ్చు. కాస్మెటిక్స్ ఎందుకు వాడతారు? టు ఎన్హాన్స్ ద బ్యూటీ కదా, బ్యూటీని ఎన్హాన్స్ చేయడానికి కాస్మెటిక్స్ వాడతారు. కానీ చర్చికి వెళ్ళి ఆవిడ ఏం చేస్తుంది? అందము వ్యర్థము, సౌందర్యం వ్యర్థము అని అలా ముసుకేసుకొని జస్ట్ సంతూర్తో మొహం కడుకొని వెళ్తుంది, అంతేనా? ఒకవేళ అదే కాస్మెటిక్స్ ఈవిడ కూడా అప్లై చేస్తే ఈవిడ కూడా అలాగే ఉంటుంది. ఇద్దరు అలాగే ఉంటారు. కాకపోతే ఈవిడ ఒకదాని మీద ఫోకస్ చేస్తుంది, ఈవిడ ఇంకో దాని మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, పెళ్లి వయసు వచ్చింది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి క్రైస్తవులు? మనసుకు నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు, ఇక్కడే మీరు తత్రపడదు. ఎవడి ఇష్టం వాళ్ళది పెళ్లి చేసుకుంటారు. అయితే క్రైస్తవులు చేసుకుంటే మర్యాద ఉంటుంది. క్రైస్తవులు చేసుకుంటే మర్యాద ఉంటుంది. ఎందుకు మర్యాద ఉంటుంది అంటే మీరు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది, మీకు దాన్ని ఫోకస్ చేస్తారు. ఈవిడ కూడా ఆత్మ సంబంధమైన విషయంలో ఉంది కాబట్టి ఎక్కడో చిన్న చిత్తగా వచ్చిన ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఎందుకంటే ఇద్దరు కామన్ పాయింట్ ఉంది కాబట్టి, ఇద్దరికి స్పిరిచువాలిటీ అంటే ఇష్టం కాబట్టి. అలా కాకుండా కొలీగనో లేకపోతే ఇంకోటనో ఈ శరీర సంబంధంగా ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాం అనుకో, కాపురం జరుగుతుంది కానీ ప్రయారిటీస్ ఉంటాయి. ఈవిడికి ఏ ప్రయారిటీ ఉంటుంది? ఆదివారం రాగానే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటుంది ఈవిడ, నువ్వు చర్చికి వెళ్ళాలంటావు, పొసగదు. సాయంకాలం కాగానే బయట ఎక్కడికో వెళ్ళాలంటుంది, నువ్వు అలా కాదు బైబిల్ స్టడీ ఉందంటావు. సో ప్రయారిటీ అన్నది భౌతికమైన విషయాల మీద ఉంటుంది. కానీ క్రిస్టియన్కి ఎలా ఉంటుంది? కొన్ని సందర్భాలు అలా ఉన్నా సరే మనం మార్చుకోవచ్చు, అవకాశం ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఉండదు. ఇప్పుడు చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి, అంటే ఎవరిని పెళ్లి చేసుకున్నారు? అందులో ఎవరైతే ఫిజికల్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఆ రోజులో కూడా మేకప్ ఉంటుంది కదా, ఆ స్థాయిలో ఉంటుంది కదా, అలా ఎవరైతే ఫిజికల్గా అందంగా కనిపిస్తున్నారో వాళ్ళకి ఇంప్రెస్ అయ్యారు. ఎవరు ఇంప్రెస్ అయ్యారు? అయ్యను సంబంధాలు ఇంప్రెస్ అంటే ఇక్కడ పాయింట్ లేదు. దేవుని కుమారులు చేతు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా రాను స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ తగ్గిపోయి అందం వెంట పడ్డారు. సొలొమోను చాలా మందిని పెళ్లి చేస్తున్నాడు. ఎవరిని? యూదులను తప్ప అందరిని పెళ్లి చేస్తున్నాడు. ఒకనొక దశ వచ్చేటప్పటికి దేశమంతా బలిపీఠాలు కట్టించేశాడు, దేశమంతా విగ్రహాలు పెట్టాడు, దేశమంతా గుడులు కట్టేశాడు. ఎందుకంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తమ భార్యల నిమిత్తం అతడు అలాగూ చేసను. మా దేవుడు పండుగ వస్తుంది, నువ్వు గుడి కట్టించలేదనుకో, ఆవిడ మాట్లాడదు, భోజనం చేయదు, సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. అప్పుడేమవుతుంది? వాళ్ళ నాన్న వస్తాడు యుద్ధానికి, నా కూతురిని చంపుతావా అని. ఎందుకు వచ్చినాడు? ఒక బలిపీఠం కడితే సాటిస్ఫై అయిపోయింది. ఈ బలిపీఠం కట్టించడం సంగతి ఇంకొక ఆవిడికి వినపడుతుంది. దానికైతే కట్టించావు, నాకు కట్టించవా అంటది. భక్తి లేకపోయినా అడుగుతుంది.
అప్పుడు ఈవిడికి ఒక బలిపీఠం కట్టించాలి. మరి నాకు అలా 700 మంది అడుగుతారు, 700 బలిపీఠాలు వచ్చాయి. మహాజ్ఞాని 700 బలిపీఠాలు కట్టిస్తే మహాజ్ఞాని కదా ఆయన, తప్పుతుందా? మన నాలెడ్జ్ అంతా ఇక్కడ బయట మీద, భార్య దగ్గర కాదు. ఎన్ని డిబేట్లు చేసా మనం బయట అంతా గెలవాలి, కానీ భార్య దగ్గర గెలవకూడదు, గెలవలేము కూడా. గెలుస్తామా? సొలొమోనే భార్యకు బలిపీఠం కట్టించాడు అంటే, మరి ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెను పెళ్లి చేస్తున్నారు అంటే రాను 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 వాళ్ళు ఏ స్థితికి వచ్చి ఆగి ఉంటారు? కార్నాలిటీనా, స్పిరిచువాలిటీనా? భౌతికమైనటువంటి విషయాల మీదకి వచ్చి ఆగి ఉంటారా? ఆధ్యాత్మిక విషయాల్లో డెవలప్ అయి ఉంటారా? భౌతికమైన విషయాల దగ్గరికి వస్తారు, అంతగా చెడిపోయారు. అర్థమైంది కదా? ఇప్పుడు ఎందుకని నరుల కుమార్తెలు అని మాట్లాడాడు? ఇది ప్రశ్న. మనం ఆదికాండం 6వ అధ్యాయం చూసినప్పుడు 3వ వచనంలో వారు తమ అక్రమం విషయంలో నరమాతురులై ఉన్నారు, నరమాతురులు అని అన్నాడు. ఇప్పుడు కయీను వరుసలో చూపెడతాం చూడండి. కయీను, లెమెకు, తర్వాత తోబల్ కయీను, తర్వాత యోబాలు, తర్వాత యాబాలు, యోబాలు, తర్వాత ఆదా, సెల్లా, తర్వాత నయమా. కానీ మీరు 5వ అధ్యాయం జీనియాలజీలో చూస్తే స్త్రీ లేదు, కనీసం హౌ పేరు కూడా లేదు. కానీ కయీను వరుసలో చూస్తే మీకు 3 స్త్రీలు కనపడుతున్నారు. ఎందుకు ఇలా పేర్లు వచ్చాయి? ఆదా అంటే చీకటి, సెల్లా అంటే సుఖం, నయమా ఎవరు అంటే ఫస్ట్ లేడీ కోయర్ మెంబర్ అంటే వీడ. పిల్లలకు కనిపెట్టారు కదా అప్పట్లో. ఫస్ట్ లేడీ కోయర్ మెంబర్ అంటే వీడ హిస్టారికల్గా మనం చూస్తే. అంటే అప్పట్లోనే సింగర్. ఏం పాట పాడుంటుంది? దేవుడు పాట పాడుంటుందా, లేకపోతే బయట పాట పాడుంటుందా? ఎందుకని? వీళ్ళు దేవుడి సన్నిధికి దూరంగా ఉన్నారు కాబట్టి. ఈ జీనియాలజీలో మాత్రమే, కయీను జీనియాలజీలో మాత్రమే మనకు 3 స్త్రీలు కనపడుతున్నారు. ఇప్పుడు అనొచ్చా నరుల కుమార్తెలు అని? కుమార్తెలు ఉన్నటువంటి జీనియాలజీ ఏంటి? ఆదా వంశావళి కాదు, కయీను వంశావళి. ఇప్పుడు అనొచ్చా నరుల కుమార్తెలు అని? అందుకు వచ్చింది నరుల కుమార్తెలు అనే పదప్రయోగం. మరి దేవుని కుమారులు అనేది కన్నాడు, దేవుని పోలికలో కన్నాడు అన్నాడు కాబట్టి దేవుని కుమారులు. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు కాబట్టి దేవుని కుమారులు. 2 పదప్రయోగాలకి అర్థం చెప్పారు. ముందు పదప్రయోగాన్ని ఎగ్జాక్ట్గా తీసుకుంటే కష్టం అని చెప్పాను. ఓకే, క్లారిటీ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి తమ మనసుకు వచ్చిన వారిని పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్, ఏ వంశంలో కుమార్తెలు ఉన్నారు? ఏ వంశంలో? కయీను వంశంలో కుమార్తెలు ఉన్నారు. ఏ వంశంలో దేవుడు ఉన్నాడు? ఆదా వంశంలో. అంటే ఈ ఆదాము వరుస కాస్త కయీను వరుసతో మిక్స్ అయ్యింది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని చెప్పాను. ఇప్పుడు దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు. ఈ వరుసలో ఆదాము దేవునితో నడిచినవాడే ఎనోషు, ఎనోషు, షేతు, హనోకు, లెమెకు, నోవహు, వీళ్ళంతా దేవునితో నడిచిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు కూడా దేవునితో నడిచిన వాళ్ళే, కాకపోతే వాళ్ళు ఏం చేశారన్నది పర్టికులర్గా వ్రాయబడలేదు. ఇప్పుడు చూడండి, దేవదూతలు వచ్చి పెళ్లి చేస్తున్నారా అన్నారు. కానీ దేవదూతలు మనకి ఎక్కడ స్త్రీ దేవదూతలు కనిపించలేదు. అంటే పురుష దేవదూతలు కూడా ఉండరు. వాళ్ళు అలైంగిక జీవులు, కానీ వాళ్ళకి లైంగికతని ఆపాదించారు. ఇప్పుడు మనం ఒక్కొక్క వచనాన్ని ఆలోచిద్దాం. మొదటి వచనం చూడండి, మొదటి వచనం ఇక్కడ చూడండి, కనబడుతుందా? కనబడుతుందా? నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అంటే అంతకుముందు కుమార్తెలు పుట్టలేదా? ఎప్పుడు కుమార్తెలు పుట్టారంట? నరులు విస్తరించనారంభించిన తర్వాత కుమార్తెలు పుట్టారంట. విస్తరించక ముందు కుమార్తెలు పుట్టలేదా? పాయింట్ అర్థమవుతుందా?
అంటే ఏ కుమార్తెల గురించి మాట్లాడుతున్నాడు? 6వ అధ్యాయంలో మనకు నేరుగా జలప్రలయం సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జలప్రలయం ఎందుకు వచ్చింది అనేది. అంటే ఈ కుమార్తెలు జలప్రలయానికి సంబంధించిన కుమార్తెలు, అంతేగాని ప్రారంభించిన కుమార్తెలు కాదు వీళ్ళు. ఆ కుమార్తెలు ఎవరు? ఈ కుమార్తెలు ఎవరు? ఈ కుమార్తెలు ఎవరు? నరులు భూమి మీద విస్తరించనారంభించిన తర్వాత జనరేషన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు పుట్టిన కుమార్తెలు. అంతకుముందు పుట్టిన వాళ్ళు కుమార్తెలు కారా? అంటే వాళ్ళు వాళ్ళలాగే ఉన్నారు. ఎప్పుడైతే జలప్రలయం టైం వచ్చిందో అప్పుడు వాళ్ళ దేహం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. అందంగా తయారు కావడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు, అందంగా తయారవుతున్నారు. మనం చూస్తాం కయీను వరుసలో ఒకడు గుడారాలు ఎలా వేయాలో నేర్పిస్తే, ఒకడు పశువులు ఎలా మేపుకోవాలో నేర్పిస్తే, ఒకడు రాగిని ఎలా తయారు చేయాలో నేర్పిస్తే, ఒకడు సారికను సితారని ఇలా కనిపెట్టుకుంటూ వస్తున్నారు కదా. జలప్రలయం టైంకి వచ్చేటప్పటికి కయీను వరుసలో ఉన్న స్త్రీలు ఏం కనిపెట్టుకున్నారంటే కాస్మోటిక్స్ కనిపెట్టుకున్నారు. అలా కనిపెట్టుకుంటూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు జలప్రలయం వచ్చేటప్పటికి అందాన్ని పెంచేటువంటి, ఎన్హాన్స్ చేసేటువంటి పదార్థాలు కనిపెట్టుకున్నారు, ఆ విధానాలు కనిపెట్టుకున్నారు. కాబట్టి అందంగా కనిపెట్టడం ప్రారంభమయ్యారు. ఆ అందానికి దేవుని వరుసలో ఉన్న వాళ్ళు సైతం అట్రాక్ట్ అయ్యారు. భక్తి పరులు కూడా అట్రాక్ట్ అయ్యారు, అంత అట్రాక్టివ్ కనపడుతున్నారు. ఇటువైపు వీళ్ళేంటి, వీళ్ళు ప్రార్థన కనిపెట్టుకున్నారు. ఎరోష్ ఏం కనిపెట్టాడు? ప్రార్థన కనిపెట్టాడు. కాబట్టి ఈ వరుస ప్రార్థన ఎక్కువ స్పెండ్ చేస్తుంది, దేవుడికి సంబంధించి ఎక్కువ గడుపుతున్నారు. వాళ్ళు అటువైపు ఏం చేస్తున్నారు? దేవుడికి దూరంగా ఉన్నారు, అందం మీద ఫోకస్ పెట్టారు. ఒకనో టైం వచ్చేటప్పటికి వీళ్ళని చేసుకోవాలనిపిస్తుంది. భక్తి పరులు భక్తిహీనుల్ని పెళ్లి చేసుకున్నారు. సరే, 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి. కానీ ఒరిజినల్గా క్రియేషన్లో సాటి అయిన సహాయంగా స్త్రీ ఇవ్వబడింది, అది పర్పస్. కానీ ఇక్కడ ఏం జరిగింది? దేవుని కుమారులు చక్కదనాన్ని చూసి, అందాన్ని చూసి పెళ్లి చేసుకున్న డెఫినేషన్ మారిపోయింది. సాటి అయిన సహాయాన్ని, ఇప్పుడు ఆదాము దగ్గరికి దేవుడు ఒక 10 మంది హవ్వలను తీసుకుని వచ్చి ఎవరు నచ్చారు నీకు అని అడిగాడా? ఎందుకు అడగలేదు? ఆయన కూడా ఇష్టాలు ఉంటాయి కదా, ఉంటాయి. వాళ్ళు కూడా ఒక టేస్ట్ ఉంటుందా? టేస్ట్ అడగలే. ఆదామని తీసుకొచ్చాడు, ఇచ్చాడు. పర్పస్ మాత్రమే చలామణి అయింది, ఉద్దేశం మాత్రమే చలామణి అయింది. సాటైన సహాయం అనే ఉద్దేశం మీదనే పెళ్లి చేశాడు. కానీ జలప్రలయం వచ్చేటప్పటికి పర్పస్ మిస్ అయింది, ప్లెజర్ సీన్లోకి వచ్చింది. అది ఎప్పుడు లెమెకు దగ్గరనే ఆదా సెల్లా, చీకటి సుఖం. పర్పస్ పోయింది, ప్లెజర్ వచ్చింది. ఓకే, కయీను వరుసలో వచ్చిందంటే అర్థం ఉంది దానికి, ఎందుకంటే దేవుని సన్నిధిలో దూరంగా వెళ్ళారు. కానీ ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెల చక్కదనాన్ని చూసి పెళ్లి చేసుకోవడం స్టార్ట్ చేశారు. మన భారతదేశంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత మహాపాపమో. పరువు హత్యలు ఉంటాయి కదా, పరువు హత్యలు, చెడగొట్టింది, కులాన్ని చెడగొట్టాడని చంపేస్తారు కదా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు, అది భారతదేశంలో నేరమేం కానీ దేవుడికి నేరమేం కాదు. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియను, ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ భక్తి పరులను భక్తిహీనుల్ని పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే కాపురం జరుగుతుంది, పిల్లలు పుడతారు, కానీ స్పిరిచువాలిటీ కనుమరుగైపోతుంది. ఒకసారి నా ఫ్రెండ్ ఒకడు చాటింగ్ చేస్తున్నాడు, ఇంకా పెళ్లి కాలే, చాటింగ్ చేస్తున్నాడు. అడిగాను, అదేంటి యేసుని నమ్మలేదు, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కదా అన్నాను. అప్పుడు అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, నేను క్రిస్టియన్ కాని అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనేమనుకుంటున్నానంటే ఒక ఆత్మను రక్షిస్తున్నాను అని అన్నాడు అబ్బాయి. ఈ డైలాగ్ చాలామంది వేసి ఉంటారు కదా, చాలామంది వేశారు. ఓకే, ఏం చేస్తున్నాడంటే అబ్బాయి ఒక ఆత్మని రక్షిస్తున్నాడంట. సరే రక్షించరా అని చెప్పాను. 2 నెలలకి ఆ రక్షణ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగిన 4వ రోజు నేను ఒక పైన మిద్దె మీద ఏదో పని చేస్తున్నాను, ఫస్ట్ ఫ్లోర్లో ఏదో చిన్న వర్క్ చేస్తున్నాను.
అక్కడ నుంచి కిటికీలో నుంచి చూస్తే రోడ్డు ఉంది. రోడ్డు పక్కనే గోడ దగ్గర ఈ అబ్బాయి ఇంకో అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే షర్టు విప్పేసి అన్ని వాహనాలు వెళ్ళిపోతున్నాయి, వాహనాలు మనుషులతో మెయిన్ రోడ్డు అది. షర్టు విప్పి ఏదో చూపెడుతున్నాడు. పెద్దగా బాడీ బిల్డర్ కూడా కాదు, అయినా సరే షర్ట్ ఇప్పి చూపెడుతున్నాడు. నాకు క్యూరియాసిటీ అనిపించింది, ఏంటబ్బా ఇంతమంది జనాల్లో షర్ట్ ఇప్పి చూపెడుతున్నారని. అంతా మాట్లాడుకున్నారు. ఈ అబ్బాయి ఈ రక్షించే కార్యక్రమం చేశాడు. ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తిని మిగిలాడు. ఆ వ్యక్తి పైకి వచ్చాను నా దగ్గరికి, వచ్చి ఏం చేయనుకోవాలని మాట్లాడి నేను కూడా మాట్లాడి తర్వాత అన్నాను, ఇంతకీ ఏంటి అబ్బాయి షర్ట్ ఇప్పి చూపెడుతున్నాడు అంతమందిలో అని అన్నా. అంటే అబ్బాయి చెప్పాడు, అదేంటంటే రాత్రి గొడవ జరిగిందంట. ఇంట్లో గొడవ జరిగితే ఇద్దరు కొట్టుకుంటే ఈ అబ్బాయి డౌట్ ఏంటంటే, అన్న ఇక్కడ ప్రెస్ ఏమన్నా విరిగిందేమో, ఎందుకు షర్ట్ ఇప్పాడంట, ఇలా ప్రెస్ ఏమన్నా విరిగిందేమో నాకు అనుమానం ఉంది. ఆత్మను రక్షించడా? ఇది 4వ రోజు, ఇక్కడ విరిగిందేమో చెక్ చేసుకుంటున్నాడు. అంతమంది జనాభాలో విరిగిందేమో చెక్ చేసుకున్నాడు 4వ రోజు. మరి 4వ నెలకి చెకింగ్ అవసరమా? అయితే 4 నెలల తర్వాత అబ్బాయి చర్చికి రావడం మానేశాడు. ఎందుకు చర్చికి రావడం మానేశాడు అంటే అమ్మాయికి చర్చ్ అంటే ఇష్టం లేదంట. నేనా చర్చ ఉందంట. ఎవరు ఓటేద్దాం? అప్పుడు ఏంటంటే మీ వీపీ చెప్తాడు కదా, దేవుడు అర్థం చేసుకుంటాడు మనల్ని. మనం ఎందుకు అలా చేస్తున్నాం, ఎవరు అర్థం చేసుకుంటారు? భార్య అర్థం చేసుకోరు, ఆయన అర్థం చేసుకుంటాడు. కాబట్టి ప్రభువా నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు, నాకు ఆ విషయం తెలుసు. అర్థం చేసుకోలేదు కాబట్టి ఉండిపోతున్నా. ఇలా దేవుడు అర్థం చేసుకుంటాడని నెక్స్ట్ మంత్ ఇప్పుడు చర్చ్ అంటే ఏంటో స్పెల్లింగ్ కూడా మర్చిపోయాడు. ఇప్పుడు ఎవరెవరిని రక్షించారు? ఆత్మ రక్షించబడిందో. మ్యాక్సిమం ఆత్మ రక్షించబడతాదని పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఇలాగే ఉంటారు నాకు తెలిసి. ఎందుకు చెప్పాను ఈ మాట? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూస్తే చర్చ్ మిస్ అవుతుంది, అది విషయం. భక్తి మిస్ అవుతుంది, స్పిరిచువాలిటీ మిస్ అవుతుంది. రాను రాజుగారి గుర్రం గాడిదైందంట. రాను రాజుగారి గుర్రం ఏమైందంట? గాడిదైందంట. నేను గాడిదని చెప్పట్లే అందరినీ, ఇది సామెత. అంటే గాడిదలా అనొద్దు, ఇది సామెత. నేను చెప్పింది ఇంతవరకు, అందరు గాడిదని చెప్పట్లే. ఇక్కడ వివాహం చేసుకునే ఉంది కానీ బలవంతం చేశారని లేదు, వివాహం చేసుకున్నది. కాబట్టి దేవదూతలు వివాహం చేసుకున్నారన్న తప్పు, మనుషులే వివాహం చేసుకున్నారు. సరే, వాళ్ళ పిల్లలు పుట్టుతారేమో చూద్దాం. అప్పుడు యెహోవా నా ఆత్మ ఏమన్నాడు? దేవదూతలతో ఎల్లప్పుడూ వాదించదన్నాడా, నరులతో వాదించదన్నాడా? అంటే దేవదూతలు లేరన్నమాట ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటే స్త్రీలు ఏం చేయలేరు, వాళ్ళు బలవంతులు కాబట్టి. అప్పుడు దేవదూతలతో నా ఆత్మ వాదించదనాలి కానీ నరులతో అంటున్నాడు. నరులు అంటే పురుషుల స్త్రీలా? ఇద్దరును. దేవదూతలు లేరు ఇక్కడ. తర్వాత నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో. పాపం ఏంటి ఇక్కడ? అక్రమము, క్రమము కానిది. క్రమం ఏంటి ఇక్కడ? ఈ వరుస ఇటువైపే ఉండాలి, ఈ వరుస ఇటువైపే ఉండాలి. ఇది క్రమం, ఇది క్రమం. భక్తిహీనత వరుస ఇటువైపు ఉండాలి, భక్తి పరుల వరుస ఇటువైపు ఉండాలి. ఇది వీళ్ళ క్రమం అయితే ఇది వీళ్ళ క్రమం. ఇప్పుడేమైంది? ఈ క్రమం పెళ్లి చేసుకుంది, అది అక్రమం అవుతుంది. అంతేనా? వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులే ఉన్నారంటే ఓన్లీ ఫిజికల్గానే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అని నరమాత్రులై ఉన్నారు అంటున్నాడు. అంటే దేవదూతలు లేరు, నరుల గురించే మాట్లాడుతున్నాడు. తర్వాత అయినను వారి దినములు. ఎవరి దినములు? దేవదూత దినాలా, నరుల దినాలా? వారి దినములు 120 ఏండ్లగును అని అన్నాడు. 120 సంవత్సరాలు. తర్వాత 4వ వచనం చూడండి. ఆ దినములలో చూడండి, అక్కడ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి నెఫీలీలు పుట్టారని ఉందా, లేకపోతే ఆ దినాల్లో నెఫీలీలు ఉన్నారు అని రాయబడిందా? ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. అంటే వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు కాదా నెఫీలీలు? కాదా?
ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండ్రి అని వ్రాయబడింది, కానీ వాళ్ళిద్దరికి నెఫీలులు పుట్టారు అని వ్రాయలే. ఓకే, కానీ ఏమని మాట్లాడుతున్నారు? దేవదూతలు వచ్చి స్త్రీలను పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరికి ఎవరు పుట్టారంట? నెఫీలులు పుట్టారంట. ఇంతకు నెఫీలులు అంటే అర్థం ఏంటి? కింది వైపు ఏమి ఇచ్చాడు అక్కడ? దేవదూతలకు పుట్టిన పిల్లలు అని ఇచ్చాడా? మరేమి ఇచ్చాడు? బలాత్కారులు అని ఇచ్చాడు. నెఫీలులు అంటే ఎవరు? బలాత్కారులు. నెఫీలులు ఎవరు అంటే బలాత్కారులు అంటే ఇంకేమైనా ఉంది అక్కడ? ఉన్నత దేహులు అని కూడా ఉంది. ఉన్నత దేహులు అంటే మనిషి మ్యాక్సిమం 6 feet పెరుగుతాడు. 6 feet పెరుగుతాడు. 7 feet ఉండేవాళ్ళు లేరా? 8 feet ఉండేవాళ్ళు లేరా? 9 feet ఉండేవాళ్ళు లేరా? ఎక్కడున్నారు? 6 మూలల జానుడు ఎవరు? గొల్లియాతు. 6 మూలల జానుడు. 6 మూలల జానుడు అంటే 9.5 అడుగు వచ్చాడు కొలిస్తే. ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడు నెఫీలీయుడు అనొచ్చా? ఉన్నత దేహం కదా నెఫీలీయుడు అంటే. ఇప్పుడు 5 అడుగులు ఉంటేనే కొంతమందిని పట్టుకోలేము, కొంతమంది 5 ఉంటారు కానీ వాళ్ళు పట్టుకోలేము. అలాంటి వాడు 6 పెరిగాడు అనుకో, వాళ్ళు పట్టుకుంటాము. రౌడీలు హైట్ ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? ఎక్కువ ఉంటారా? ఇలా ఉంటారా? వాడు ఇలా ఉన్నాడు కాబట్టి అందరి మీద వాడికి చులకన భావం ఉంటుంది. వాడు బెదిరిస్తాడు, భయపెడతాడు. ఇప్పుడు మీరు 6 అడుగులు ఉన్నారు, మీ దగ్గరికి 4 అడుగులు వచ్చి బెదిరించాడు అనుకో, ఎలా అన్నాడు, మీరు భయపడతారా? భయపడరు. అదే 6 అడుగుల వ్యక్తి వచ్చి భయపెట్టాడు అనుకో, భయపెట్టాల్సిన అక్కడ వాడు ఎదురుగా నిలబడుకోగానే అన్నా చెప్పన్నా ఏం కావాలని అడుగుతాం. హైట్కు మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అది. ఇక 7 అడుగులు వచ్చే వ్యక్తి నిలబడ్డాడు అనుకో, వాడి బుద్ధి కూడా అలాగే ఉంటుంది. తక్కువ వ్యక్తులు చూసినప్పుడు బలాత్కారం చేయాలి, దోచుకోవాలి, ఇబ్బంది పెట్టాలని ఉంటుంది. ఓకే, మనం 5 అడుగులు ఎత్తున్నాం, 4 అడుగులు ఉండే వ్యక్తి కనపడ్డాడు అనుకో, ఎరా పొట్టాడు అంటామా? పేరు ఉంటుంది, ఎరా పొట్టి అంటాం. ఎందుకని? అదొక అహం, అదొక సాటిస్ఫాక్షన్. నేను 5 ఉన్నానని చెప్పడం, అది ఎరా పొట్టి అంటాం. అనకపోతే నీ హైట్కి అర్థమే లేదు. ఇక 6 ఉన్నాం అనుకో, 4 అడుగులు వ్యక్తి కనపడ్డా అనుకో, ఎరా పొట్టి అంటాం. ఇలా చూస్తాం కదా కావాలనే. కానీ ఉన్నత దేహులు నెఫీలీయులు. ఇప్పుడు వాళ్ళు ఏం పని చేస్తుంటారు? బలమున్నోడే రాజు, వాడే పరిపాలిస్తాడు. నెఫీలు ఏం చేసేవాళ్ళంటే బలాత్కారం చేసేవాళ్ళు. ఎందుకు బలాత్కారం చేస్తారు? వాళ్ళు ఉన్నత దేహులు అంటే ఎలా పుట్టారు వాళ్ళు? ఇంతకీ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోతే పుట్టారా, లేకపోతే ర్యాండమ్గా పుట్టారా? ర్యాండమ్గానే పుట్టారు. మనం ఇప్పుడు చాలా మందిని చూస్తాం, నాన్న 5 అడుగులు ఎత్తుంటాడు, అమ్మ కూడా 4.5 ఉంటుంది, కొడుకు మాత్రం 6 ఉంటాడు. అంటే వాళ్ళ వరుసలో ఎక్కడో ఆ జీన్ ఉంటుంది. వాళ్ళ వరుసలో ఇటు 7 తరాలు కానీ ఇటు 7 తరాలు కానీ ఎక్కడో ఆ జీన్ ఒకటి ఉంటుంది, అది వీడికి వచ్చింది. ర్యాండమ్గా వస్తుందేమా? నాన్న 6 అడుగులు ఉంటాడు, అమ్మ 5.5 ఉంటుంది, పుట్టే కొడుకు 4 ఉంటాడు, 4 అడుగులు ఎత్తుంటాడు. ఇది జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. ఆ జన్యు బట్టి వాడి హైట్ కానీ కలర్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఇటు 7 అటు 7 మొత్తం 14 తరాల్లో ఎవరిదైనా ఆ జీన్ రావచ్చు. ఓకే, ఇప్పుడు ఆ దినములలో నెఫీలులు ఉన్నారు అని వ్రాసాడే తప్ప వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే వీళ్ళు పుట్టారని బైబిల్ చెప్పలేదు. ఇంకేమంటున్నాడు అక్కడ? ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండ్రి, తరువాత కూడా ఉన్నారంట. ఏ తర్వాత అంటే జలప్రలయం తరువాత కూడా. సరే, జలప్రలయానికి ముందంటే దేవదూతలు నరులు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళు పుట్టారు, అందుకని దేవుడు జలప్రలయం రప్పించాడంటే ఓకే. మరి జలప్రలయం తరువాత ఎక్కడి నుంచి వచ్చారు మరలా వీళ్ళు? అప్పుడు మరలా దేవదూతలు పెళ్లి చేసుకొని మానవ జాతిని కలుషితం చేయాలంటే మరలా జలప్రలయం ఎందుకు రాలే అంటే కారణం అది కాదన్నమాట. ఇప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఎవరు ఆ శూరులు? జాగ్రత్త వినండి.
దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు పిల్లలను కనిరి, అయిపోయింది. పిల్లలు పుడతారు కదా, పిల్లలు కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. ఎవరు అంటే వీళ్ళకు పుట్టిన వాళ్ళ, లేకపోతే పైన చెప్పిన నెఫీలీలా? అదంతా ఒకే వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తె పోయినప్పుడు పిల్లలు కన్నారు. ఆ పిల్లల్లో కూడా ఉన్నత దేవులు ఉండొచ్చు, కానీ పుట్టిన వాళ్ళంతా ఉన్నత దేవులు కాదు. ఆ పిల్లలు కూడా ఉన్నత దేవులు ఉండొచ్చు, కానీ పుట్టిన వాళ్ళంతా వాళ్ళకే పుట్టలే. ఆ నెఫీలీలు పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు. ఎందుకు శూరులు అయ్యారు వాళ్ళు? ఉన్నత దేవులు కాబట్టి. క్లియర్గా ఉంది కదా. తర్వాత 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు. దేవదూతల బలాత్కారం కాదు కదా. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఎవరు ఆలోచన చెడ్డదని చూచాడు ఆయన? నరులు, దేవదూతలు కాదు. తర్వాత 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు. ఎవరిని చేసిన దానికైనా సారీ ఫీల్ అయ్యాడు? నరులను చేసినందుకు యెహోవా సంతాపం నంది హృదయంలో నొచ్చుకున్నాడు. ఇంతవరకు దేవదూతల ప్రస్తావన రావట్లే. తర్వాత 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలానగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. వారిని సృష్టించినందుకు, నరులను గురించి మాట్లాడుతున్నాడు. నరులను నరులతో కూడా అన్నాడు తప్ప దేవదూతలు అనే మాట వ్రాయబడడం లేదు. తర్వాత 11వ వచనం చూడండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను, భూలోకం బలాత్కారంతో నిండిపోయింది. పడిపోయిన దేవదూతలు కాదు, భూలోకం. తర్వాత 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండరు. శరీరులు అంటే దేవదూతలు కాదు కదా. తర్వాత 13వ వచనం, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండింది. దేవదూతల మూలంగా బలాత్కారం కాదు, శరీరం మూలంగా బలాత్కారంతో నిండింది. కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును. వారిని అంటే కేవలం మనుషులు మాత్రమే మాట్లాడుతున్నాడు. తర్వాత 17వ వచనం, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను. ఎవరు చంపుతాడంట? సమస్త శరీరులను ఆకాశం కింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రలయం రప్పించుతున్నాను, లోకమందున సమస్తమును చనిపోవును. ఇప్పుడు చెప్పండి, జలప్రలయంలో చచ్చిపోయింది ఎవరు? దేవదూతల, మనుషుల? దేవదూతలు. జలప్రలయంలో ఒక్క దేవదూత కూడా చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయింది ఎవరు? మనుషులు, జంతువులు, పక్షులు, ఇవే చచ్చిపోయాయి. తర్వాత 21వ వచనం చూడండి, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేరి. ఒక్క దేవదూత కూడా చచ్చిపోలే. పాపానికి కారణమే దేవదూతలు అయితే వాళ్ళు ఎందుకు చచ్చిపోవట్లేదు అంటే వాళ్ళ కారణం కాదనమాట. నరులతో 23వ వచనం, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. నరులు. తర్వాత ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం, జలప్రలయం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు అంటే 8వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎవరిని బట్టి శపించాడంటే భూమిని? నరులను బట్టి. దేవదూతలను బట్టి కాదు కదా, నరులను బట్టి భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన, దేవదూతల హృదయాలోచన కాదు, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. జలప్రలయం వచ్చిన కారణమే దేన్ని బట్టి? దేవదూతలను బట్టి కాదు. తర్వాత ఇంతకు దేవదూతలు పాపం చేయడం అంటే ఏంటి అంటే వారు అవిధేయత చూపించడం. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలముల్లోనికి త్రోసి తీర్పునకు కావల్లో ఉంచబట్టుకు వారిని అప్పగించను. ఇప్పుడు దేవదూతల పాపం అంటే లైంగిక దుర్నీత లేదా అవిధేయత? అవిధేయత. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, జలప్రలయానికి కారణం ఎవరో చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు, ఎవరి మీదకి రప్పించాడు జలప్రలయాన్ని? భక్తిహీనుల సమూహం మీదకి రప్పించాడు. అంటే దేవదూతలు కాదనమాట కారణం,
మనుషులే కారణం అన్నమాట. తర్వాత రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాను. ఇప్పుడు నోవహు నీతిని ఎవరికి ప్రకటించుంటాడు? దేవదూతలుగా. మీరు దేవదూతలై ఉండి ఇలా చేయడం తప్పు కదా అని చెప్పి ఉంటాడా, లేకపోతే మనుషులకి చెప్పాడా? మనుషులకే చెప్పాడు. తర్వాత యోదావు రాసిన పత్రిక 6వ వచనంలో మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను. ఇందులో పాపం ఏంటి? ప్రధానత్వాన్ని నిలుపుకోకపోవడం, తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టడమే తప్ప వాళ్ళు వ్యభిచారం చేశారని లేదు ఇక్కడ యోధా పత్రికలో. అది కల్పించబడింది మాత్రమే. తర్వాత దేవదూతలు పడద్రోయబడ్డారు. ఎక్కడ? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో దేవదూతలు పడద్రోయబడ్డారు. అక్కడ మిఖాయేలుతో యుద్ధం జరిగింది, అందులో పడద్రోయబడ్డారని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది. అలా పడద్రోయబడిన దేవదూతలు ఏం చేస్తారని బైబిల్ చెప్పింది. ఓకే, చదువుతామా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు చాలా స్పష్టంగా చదివి వినిపిస్తాను. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయాలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి, కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయాను. అంటే పరలోకంలో నుంచి త్రోయబడ్డారు, స్థలం లేదు వాళ్ళకి. సరే, ఏం చేశారు? కిందికి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకున్నారో చూద్దాం. 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఏం చేస్తుందంట? సర్వలోకాన్ని ఏం చేస్తుందంట? పడద్రోయబడిన దూతలు మోసపుచ్చుతున్నారు, కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. సర్వలోకాన్ని ఏం చేస్తున్నారంట? మోసమే చేస్తున్నారంట, పెళ్ళిళ్ళు అయితే చేసుకోవట్లేదంట. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడింది. ఫాలెన్ ఏంజెల్స్ పడద్రోయబడ్డారు. ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? 10వ వచనం, మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఏం పని చేస్తాడంటే రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపుతాడు తప్ప పెళ్ళిళ్ళు చేసుకోడు. లైంగిక దుర్నీతి చేయరాళ్ళు. సహోదరుల మీద అంటే హతసాక్షుల మీద, క్రైస్తవుల మీద నేరం మోపుతారు తప్ప వాళ్ళు లైంగిక దుర్నీతి చేయరు. తర్వాత పేతురు ఏం మాట్లాడుతున్నాడు? ఇదే పేతురు కదా రాసింది, దేవుడు కట్టిగా చీకటి కలిగిన బెల్లంలో త్రోసాడు రాశాడు. అదే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏం మాట్లాడుతున్నాడు అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకు మెలకుగా ఉంటారంటే, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని పెళ్లి చేసుకుందునా అని. అలా లేదా? మెలకుగా ఉండండి, నిద్రలో వచ్చి 3 ముళ్ళు వేసేస్తాడు, అంతే కదా? అలా ఉందా ఇక్కడ? మెలకుగా ఉండండి అంటే మెలకు అంటే రాత్రి కూడా మెలకు గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే జాగ్రత్త అని చెప్తున్నాడా? జాగ్రత్త, స్పిరిచువల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు తప్ప ఎవరిని పెళ్లి చేసుకుందామని తిరగట్లేదాడు. ఒకవేళ వాడే కనుక పెళ్లి చేసుకోవాలని తిరిగితే కనుక మనం సేఫ్. ఎందుకంటే వాడు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతాడు. పొరపాటు కూడా చర్చిలోకి రాడు. వస్తాడా? వస్తే ఆ మెయిన్ లైన్ చర్చికి వెళ్తాడు, కానీ మన చర్చిలకు రాడు. ఎందుకని? తమకు మనసుకు వచ్చిన స్త్రీలు కదా పెళ్లి చేస్తున్నాడు, చక్కని వాడిని కదా పెళ్లి చేస్తున్నాడు. అప్పుడు ఎక్కడ వెతుకుతాడు? ఫిల్మ్ ఇండస్ట్రీలో వెతుకుతాడు, బ్యూటీ పార్లర్లో వెతుకుతాడు. పొరపాటు కూడా చర్చి గేట్ తొక్కడాడు. వీళ్ళతో అసలు పనే కాదనుకుంటాడు. కానీ పేతురు ఏమంటున్నాడు? మీ విరోధైన అపవాది గర్జిస్తూ తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదామా అని. ఇంకో మాట చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు కూడా చెప్తాడు ఏమని, ఏదైనా మనం పోరాడునది అంటే శరీరం లేదా వీళ్ళకి? శరీరం లేదా వీళ్ళకి? శరీరం లేకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది? ఏలైనా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు. ఇంకా పెళ్ళి అనే కాన్సెప్ట్ వస్తుందా? అనవసరంగా తప్పుడు కేసు పెడుతున్నారు అపవాది మీద. వాడి డిపార్ట్మెంట్ వేరు, వాడి మీద పెట్టిన కేసు వేరు.
మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం. శరీరం లేదు, చాలామంది ఉన్నారు, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు శరీరులు కాదు. శరీరులు కాదంటే శరీరుల్ని పెళ్లి చేసుకోలేరు. ఇంత స్పష్టంగా బైబిల్ చెప్తుంటే ఏం చేశారు? ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఎవరు నిరీక్షించారు? అక్కడ ఏ అన్యం పుణ్యం తెలియనటువంటి ఇది పెళ్లి విషయం మాట్లాడుతుంది. వాళ్ళని పట్టుకొచ్చి బలవంతం పెళ్లి చేశారు. చేశారు కానీ వయసులో డిఫరెన్స్ ఉన్నా పర్లేదు, కానీ ఆకాశం ఎత్తు వాళ్ళు ఉంటే లిల్లీపుట్ లాగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ పెళ్లి చేశారు. ఎంత దుర్మార్గం అది! అలా చేయొచ్చా? నెఫీలీలు అంటే ఎవరు? ఉన్నత దేహులు. వాళ్ళు ఏం పని చేశారు? బలాత్కారం చేశారు. నెఫీలీలు అంటే దేవదూతలు కాదు కదా, పడిపోయిన దేవదూతలు కాదు కదా. దేవుని కుమారులు నరుల కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. అంటే అంతవరకు దేవుడు భూమిని ఎందుకు ఉపేక్షించాడు అంటే మానవ జాతిని, సరేలే కొంతమంది ఇటువైపు కనబడుతున్నారు అని. సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు నాశనం చేయడానికి వెళ్తూ ఉంటే అబ్రహాం అడుగుతాడు, ప్రభువా అనీతిమంతులతో కూడా నీతిమంతుల్ని చంపడం నీకు న్యాయమేనా, చంపుతావా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, లేదు, నీతిమంతులు అంటే వదిలిపెట్టేస్తాం. 50, 45, 40, 30, 10 దగ్గరకు వస్తుంది. సరే 10 మంది ఉంటే వదిలిపెడతా అన్నాడు. 10 మంది కాకుండా ఒక్కరుంటే ఒక్కరిని చూచుతున్నట్టు చంపేస్తాడా? చంపడా? నా కుడివైపు 10,000 మంది పడినను, ఇంకోవైపు 1000 మంది పడినను అపాయం నా దగ్గరికి రాదు. అంటే 10,000 మంది నరికినటువంటి కత్తికి, ఇటువైపు 1000 మంది నరికిన కత్తికి ఈ ఒక్క తల ఎడ్డ వస్తుందా? వస్తుంది. ఎందుకని? ఆ తల దేవుని నమ్మింది కాబట్టి, ఆ తలను ఆయన కాపాడుకుంటాడు కాబట్టి. నీ తల మీద వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. మనం ఒక్కో తల నించుతాం, ఆయన తల నించడంట, వెంట్రుకలు నించుతాడంట. అంత కౌంట్ ఆయనకి పడదు. కాబట్టి ఇటువైపు వరుసలో దేవుని కుమారులు ఉన్నారని ఉపేక్షించాడు, వదిలిపెట్టాడు. ఎప్పుడైతే వీళ్ళు కూడా వీళ్ళని పెళ్లి చేసుకోవడం ప్రారంభించారో ఇప్పుడు బలాత్కారానికి హద్దు ఆపలేకుండా వెళ్ళిపోయింది. ఇక మాదిరి లేరు ఎవరో, చెప్పేవాళ్ళు లేరెవరో. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టాల్సిన అక్కర్లేదు. అందుకని జలప్రలయం వచ్చింది. అందరూ మారిపోతున్నారా, జలప్రలయం వచ్చింది. అప్పుడు ఒక్క ఆయన కనిపించాడు. ఆయన సపరేట్ చేసి మిగతా వాళ్ళందరినీ చంపడం జరిగింది. ఇక్కడ దేవుని కుమారులు అంటే షేతు వరస, నరుల కుమార్తెలు అంటే కయీను వరస. ఎందుకు ఆ పదప్రయోగం జరిగిందో చెప్పాను. ఒకవేళ కాదు నరుల కుమార్తెలు అంటే మనుషులు, దేవుని కుమారులు అంటే దేవదూతలు అంటే మరి సర్పసంతానం అంటే పాము పిల్లలు కావాలి. వాగ్దాన కుమారులు అంటే ప్రార్థనకు పుట్టాలి, అంతేనా? అలా కాదు. కొన్ని పదప్రయోగాలు మనకు విషయం అర్థం కావడానికి భావజాలాన్ని లోపల పెట్టి పదప్రయోగాలు చేస్తారు తప్ప ఎగ్జాక్ట్గా తీసుకోకూడదు. కయీను వరుసలోనే స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి, కానీ అటువైపు లేవు. ఈ స్త్రీలు ఎవరంటే అందరు స్త్రీలు కాదు. ఈ స్త్రీలు చక్కని వారు, తమ దేహం మీదనే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఎందుకు అందరూ చచ్చిపోయారంటే అందరూ అక్రమంగా మారిపోయారు కాబట్టి, అందరూ చెడిపోయారు కాబట్టి, ఎవరి స్థాయిలో వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అసలైనటువంటి బలవంతుణ్ణి, అసలైనటువంటి దేవుని కుమారుడు చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అక్కడ వ్రాయబడుతున్న మాట చూడండి. యేసు ప్రభు తన గురించి తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు. 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. ఈయన అసలైన బలవంతుడు, ఈయన అసలైన దేవుని కుమారుడు. మనిషి కుమారుడు అంటే దేవుని కుమారుడు అని నేను పోయిన నెల చెప్పాను. ఈయన ఎందుకు వచ్చాడు అంటే పరిచారం చేయించుకోవడానికి రాలేదంట. పరిచారం చేయించుకోవడం అంటే ఈయన పైన ఉంటాడు, మిగతా వాళ్ళందరూ బానిసలుగా ఉంటారు. ఇదే అక్కడ నెఫీలీలు చేసేది ఏంటంటే బానిసత్వం. ఎందుకు ఒక బలవంతుడు అందరిని బానిసలుగా చేసుకుంటాడు అంటే చిటికేస్తే ఆయనకన్నీ జరిగిపోవాలి, అందరి బానిసలుగా ఉండాలి.
కానీ మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు అంటే పరిచారం చేయించుకోవడానికి రాలేదు ఆయన, పరిచారం చేయడానికి, ఆ పరిచారం చేసే దాంట్లో తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చేదానికి వచ్చాడు అని వ్రాయబడింది. ఇది నెఫీలీయులకి క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్. ఇది క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్. ఇకపోతే అక్కడ నెఫీలీయులు కానీ లేదా మిగిలినటువంటి వ్యక్తులు కానీ తమ మనసుకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేస్తున్నారు, చక్కని వారిని పెళ్లి చేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి ఒక మాట రాయబడింది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా ప్రేమించాడంట, సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుప్రభువు కూడా పెళ్లి చేసుకున్నాడంట. ఎవరిని చూసి? చక్కని వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోలేదంట. ముడత కలంక ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొని, సంఘాన్ని పెళ్లి చేసుకొని, మనకన్నీ ముడతలు కలంకాలు కదా, ఫిజికల్గా కాదు, మన అంతరంగం, మన జీవితం అంతా చెడిపోయినటువంటి విధానం. అయితే అలాంటి వారిని పెళ్లి చేసుకొని ఆ ముడతల్ని కలంకాన్ని తీసివేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. తన్ను తానే కాస్మెటిక్ ప్రోడక్ట్గా మారిపోయాడు. అది విషయం. కాస్మెటిక్స్ ఎందుకు అప్లై చేస్తాం? ముఖం మీద ఉన్నటువంటి ఆ రిమార్క్స్ని, వాటిని కవర్ చేసేదానికి. కానీ క్రీస్తు ఆ ముడతల్ని, ఆ మచ్చల్ని కవర్ చేసేదానికి తన్ను తాను అప్పగించుకున్నాడు, తన్ను తాను సమర్పించుకున్నాడు. వాక్యముతో ఉదక స్నానం, వాక్యంతో స్నానం. ఇది నెఫీలీయులకి పూర్తి వ్యతిరేక దిశలో ఉండేటువంటి విషయం. ఆ రోజు భూమి మీద బలాత్కారం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఉన్నత దేవులు కాబట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం నేర్పించాడు? మిమ్మల్ని ఎవడైనా కుడి చెంప మీద కొడితే మీ ఎడమ చెంప కూడా చూపించు. ఇది బలాత్కారం కాదు, తగ్గింపు, దీనత్వాన్ని నేర్పించాడు. బలాత్కారం కాదు ఏం చేసింది. ఇకపోతే యేసుప్రభు అంటాడు, బలాత్కారులే పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకొనుచున్నారు అని మాట్లాడతాడు. భక్తి విషయంలో బలాత్కారం, వాళ్ళు చంపేంత బలాత్కారం అయితే మీరు చచ్చేంత బలాత్కారం భక్తిలో. భక్తిలో కూడా బలాత్కారం ఉంటుందా? ఉంటుంది. హేరోదుకి నరికి చంపే బలాత్కారం అయితే పరలోక రాజ్యాన్ని ఆపడానికి, బాప్తిస్మిచ్చి యోహానికి కత్తికి ఎదురెళ్ళడం ఈయన బలాత్కారం. బలాత్కారులే పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకొనుచున్నారు. పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి పిరికి వాళ్ళు రారు. పిరికి వారు దేవుని రాజ్యానికి వెలుపట ఉంటారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. పిరికితనం అన్నది పాపం. యేసుప్రభుని గెత్సేమనే తోటలో వెతుకుతూ ఉంటే వాళ్ళు వెతుకుతున్నారు, తెలియదు, అది చీకటి. మరలా యేసుప్రభు ఎక్కడ దాక్కున్నా పట్టుకోలేరు. ఆ చోటు గురించి వీళ్ళకి తెలియదు, ఆయనకు తప్ప. యేసుప్రభు దాక్కున్నాడా? నేరుగా వచ్చి ఎదురుగా నిలబడి ఎవరిని వెతుకుతున్నారు తెలియక అడిగాడా? తెలిసి అడిగాడా? తెలిసి అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? నజరేయుడైన యేసుని అన్నారు. అప్పుడు వాళ్ళు గుర్తుపట్టి అన్నారా, గుర్తుపట్టకుండా అన్నారా? గుర్తుపట్టలే ఆయన్ని. అప్పుడు యేసుప్రభు ఏమనాలి? ఇదిగో ఇలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, 5 నిమిషాలు అయింది అని చెప్పొచ్చు కదా. ఎరుకోలో జరిగింది ఇదే. ఆ ఎరుకో స్త్రీ ఉంది కదా, రాహాబు ఉంది కదా, ఇలాగే వెళ్ళారు, ఈ పాటికి దాటిపోయి ఉంటారు అనగానే పరుగు పరుగును వెళ్ళిపోయారు కదా. యేసుప్రభు దాన్ని ఎందుకు అప్లై చేయలేదు? ఇలాగే వెళ్ళిపోయాడు యేసుప్రభు, ఇప్పుడే 10 నిమిషాలు అయిపోయిందని ఈయన ఇటువైపు వెళ్ళొచ్చు కదా. బలాత్కారం అంటారు దీన్ని. సిలువ ఎక్కించే బలాత్కారం నీదైతే సిలువ ఎక్కే బలాత్కారం నాది. నెఫీలీయుడు ఏ విషయంలో? మరలా అదేంటి జానపాల్ నెఫీలీయుడు అన్నాడు యేసుప్రభుని? నెఫీలీయుడు అంటే బలాత్కారి. అది నెగిటివ్ టర్మినాలజీ ఉంది, దానికి పాజిటివ్ టర్మినాలజీ ఉంది. యేసుప్రభు భక్తిలో, మన రక్షణ విషయంలో ఆయన బలాత్కారమే చూపించాడు, బలహీనుడిగా మారలేదు. ఈయన నిజమైన దేవుని కుమారుడు. చక్కని వారిని పెళ్లి చేసుకోవడానికి రాలే, ముడతలు కలంకాలం ఉన్నటువంటి మనల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చక్కని వారిగా చేశాడు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా. వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి, ఇంతవరకు వాక్యం వివరించబడిందంటే ఉదక స్నానం ఇది.
ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనంలో దేవదూతలు లేరు. దేవదూతలకి నరులకి వివాహం జరగలేదు. దేవదూతలకి నరులకి వివాహం జరిగితే నెఫీలీలు పుట్టలేదు. వాళ్ళు తర్వాత కూడా ఉన్నారు. వాళ్ళు ర్యాండమ్గా జీన్ ఎక్స్ప్రెషన్లో వచ్చినటువంటి దేహాలే తప్ప ఆ దేహాలు కూడా ఎంత ఎత్తున్నాయి? మ్యాక్సిమం అంటే 9.5 అడుగు ఎత్తు అంతే. అందరూ కాదు, కొందరు ఉన్నారు, అది మాత్రం చెప్పబడుతుంది. ఇప్పటికి మనం చూస్తుంటాం 7 అడుగుల వ్యక్తిని చూస్తాం, 8 అడుగుల వ్యక్తిని చూస్తాం మనం ఇప్పటికీ. వాళ్ళు కూడా నెఫీలీలే, కానీ బలాత్కారులు కాదు. వాళ్ళు బలాత్కారం చేస్తే బలాత్కారులు అవుతారు. నెఫీలీలు ఉన్నత దేహులు అని మాత్రం వ్రాయబడింది. ఇంతవరకు నేను చెప్పాను అంటే ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాన్ని ఆధారం చేసుకొని విపరీత సిద్ధాంతాలు పుట్టిస్తున్న దానికి అక్కడ అది లేదు అనే దాన్ని ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను.